This conference will now be recorded. Om Gurubhyo Namaha. Religion and Authority Part 1, a conversation between J. Krishnamurti ji and Dr. Alan W. Anderson, 4th June 2021. The last paragraph that we read yesterday was this Krishnamurti garu dialogue. సారీ Negation మేడం is ఇది ఎక్కడండి ఎక్కడ ఎక్కడంటే ఉందండి పేజ్ నంబర్ 300 బాబ్రే నాదే కదిలిపోయింది ఒక్క నిమిషం 314 అండి 314 అండి 314 314 ఓకే మేడం థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారి డైలాగ్ చదువుతున్నాం. నెగేషన్ ఈజ్ టు డినై వాట్ ఈస్ ఫాల్స్, నాట్ నోయింగ్ వాట్ ఈస్ ట్రూత్, టు సీ ద ఫాల్స్. ఇంతసేపు మళ్ళీ సిగ్నల్ పోయింది. అయినా నిన్నటిదే చదువుతున్నావు కదా? నిన్నటి లాస్ట్ పార్ట్ నెగేషన్ మీదే చదువుతున్నాను పారాగ్రాఫ్. అలాగే సిగ్నల్ పోయింది ఎంతసేపు, కానీ పర్వాలేదు. నిన్నటిదే కదా. Negation is to deny what is false, not knowing what is truth, to see the false in the false and to see the truth in the false, and it is the truth that denies the false. You don't deny the false, but you see what is false. And the very seeing of what is false is the truth. ఇది చదివాం నిన్న. అంటే ఆ ఫాల్స్ అని తెలుసుకోవడానే సత్యం, ఫాల్స్ ని ఫాల్స్ గా తెలుసుకోవడమే సత్యం అంటున్నారు. ఆండర్సన్ గారు, ఎస్ ఆఫ్ కోర్స్. కృష్ణమూర్తి గారు, అండ్ దట్ డినైస్, దట్ స్వీప్స్ అవే ఆల్ దిస్. ఇదంతా అవలేదు కదా? ఇది అవలేదు, ఇది అవని పోర్షను. కృష్ణమూర్తి గారు అన్నారు దట్ డినైస్ అండ్ దట్ స్వీప్స్ అవే ఆల్ దిస్. దట్ డినై, అదే డినై చేస్తుంది అంటే ఏది సత్యము, అదే అంత మార్గం అంతా నడిపిస్తుంది. I don't know if I am making myself clear. నేను క్లియర్ గా చెప్పానో లేదో నాకు తెలీదు. దానికి ఆండర్సన్ గారి తాలూకా రిప్లై డైలాగ్. Well, I had a very interesting experience in class yesterday. ఇన్ క్లాస్, In class, నాకు క్లాస్ లో నిన్న చాలా ఉత్సాహకరమైన అనుభూతి అయింది. I had given the class an assignment. Hello? I have bid. I had given the class an assignment. నేను ఆ క్లాస్ కి ఒక అసైన్మెంట్ ఇచ్చాను. I think I mentioned this in a conversation we had yesterday. నేను అనుకుంటున్నాను నిన్న మనకు జరిగిన సంభాషణలో నేను దీన్ని చెప్పానని. That I had given the class an assignment to go and look at the tree. నేను ఏంటంటే ఇచ్చిన పని, మీరు వెళ్ళి ఆ చెట్టును చూడండి. So in fact, I am making a report as to what happened after they came back.
అయితే వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగిందన్నది నేను ఒక రిపోర్టు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. Well, one young woman described what happened to her. ఒక యంగ్ ఉమన్ వర్ణించింది తనకి ఏం జరిగిందన్నది. And she described it in such a way that the class was convinced. ఆమె ఎలా వర్ణించిందంటే మొత్తం అందరూ కూడా దాన్ని ఒప్పుకున్నారు. అంటే అందరూ దాన్ని ఆమోదించేటట్టుగా చేస్తారు. And I was convinced that there was no blockage of her looking between herself and this tree. నేను కూడా ఎలా వర్ణించానంటే ఆమెకి ఆ ట్రీకి అంటే ఆమె చూడడానికి ఆ ట్రీకి బ్లాకేజ్ లేదు మధ్యలో అన్నట్టుగా నాకు అనిపించింది. She was calmly ecstatic in her report. ఆవిడ ఎక్సైటింగ్ అంటే ఎంతో ఆనందంగా కామ్గా తన రిపోర్ట్ ఇస్తుంది. That sounds like a curious juxtaposition of words. అంటే క్యూరియస్ అంటే ఆసక్తికరమైన చూపిస్తున్నాయి. But it seems to me to be correct. కానీ అది నాకు నిజం కరెక్ట్ గానే అనిపించింది. But then I asked her a question. అప్పుడు నేను ఆమెను ఒక ప్రశ్న అడిగాను. And I said, now were you thinking of yourself as looking at this tree? నేను నీకోసం ఆ ట్రీని ఆలోచిస్తున్నట్టు అంటే చూస్తున్నప్పుడు నీకోసం నువ్వు ఆలోచిస్తున్నావా? And she hesitated. ఆవిడ కొంచెం తటపటాయింది. Mind you, she had already gone through this whole statement. ఆవిడ చెప్తాయా? She hesitated. ఒక చిన్న హైఫన్ ఉంది. Mind you, she had already gone through this whole statement. ఈ స్టేట్మెంట్ అనుసరించి యూ హ్యాడ్ ఆల్రెడీ గాన్ అంటే అంతా నువ్వు చెప్పేసావు అంటే అంతా తీసేవాళ్ళు. Which very beautifully undertaken. ఎంతో బాగా చెప్పబడింది. And I had come along playing the role of the serpent in the garden. నేను సర్పెంట్ ఇన్ ద గార్డెన్ అంటే గార్డెన్ లో ఉన్న ఒక పాము పాత్ర వహిస్తూ ఐ హ్యాడ్ ప్లేడ్ అలాంగ్. I had come along playing the role of the serpent in the ప్లే అలాంగ్ గా కమ్ అలాంగ్. ఐ హ్యాడ్ కమ్ అలాంగ్ కదా అంటే నేను సర్పెంట్ గార్డెన్ లో ఉన్న సర్పెంట్ పాత్ర వహిస్తూ నేను ఇక్కడికి వచ్చాను. And I said, well, now might it have been the case that at any time during that you thought of yourself? అయితే నేనేమంటున్నానంటే ఏ సమయంలోనే నేను నీకోసం ఆలోచించావా? And with this hesitation, she began to fall more and more out of her own act. మళ్ళీ అని చెప్పు. విత్ దిస్ She began to fall more and more out of her own act. అంటే అందులోంచి బయటకు వచ్చేస్తాడు ఆవిడ. బయటకు రావడం మొదలవుతుంది. Well, we had a look at that, she and I and the class. నేను ఆమె క్లాస్ మనం ఒకసారి దాన్ని చూద్దాం.
We all had a look at what she was doing. మనం అందరం చూసాం ఆవిడ ఏం చేస్తోందని. Finally, she turned around and said, ఫైనల్ గా ఆవిడ తిరిగి ఇలా చెప్పింది, the reason that I stopped was not because of what went on between me and the tree. నాకు తెలిసి మధ్యలో ఏం జరిగిందన్న విషయం నేను ఆపలేదు. I am very clear about that. నేను ఆ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నాను. Because I am in class now and I am thinking that I ought to say the right thing. నేను ఇప్పుడు క్లాస్ లో ఉన్నాను, కనుక నేను రైట్ థింగ్ చెప్పాలని చెప్తున్నాను. And so I have gone and ruined the whole thing. ఏంటి So I have gone and ruined. నేను అంతటినీ పాడు చేస్తాను. ఐ హావ్ గాన్ అండ్ రూయిన్. The whole thing. అంటే అంతటినీ పాడు చేశాను. It was a revelation not only to her, but you could see with respect to the faces all around the room. ఇది ఒక రిలేషన్ అంటే తెలుసుకోవడం ఉంది. ఆమెకే కాదు, ఆ చుట్టూరా చూస్తున్న వాళ్ళందరికీ, ఎందరో చూస్తున్నారు కదా వాళ్ళకి కూడా. That we are all involved in this nonsense. అందరూ ఇలాంటి నాన్ సెన్స్ లో, అంటే ఆవిడ ఊహించి చెప్తుంది అనమాట, బాగా చెప్పాలి. నమస్తే మేడం. ఒకసారి ఈ ఫెనోమినా ఏంటో ఒకసారి చెప్పరా మేడం? అంటే నాకు ఆండర్సన్ గారు క్లాస్కి వెళ్ళారు. నేను ఒక చిన్న అసైన్మెంట్ ఇచ్చాను అన్నారు. ఏమిటా అంటే మీరు వెళ్ళి ఆ ట్రీని చూడండి, చెట్టుని. అంటే ఆ తర్వాత అందులో ఒక లేడీ ఇలా చెప్పడం మొదలెట్టింది. అంటే చెప్పిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది అని అందరూ అనుకున్నారు. అయితే ఆండర్సన్ గారు కూడా చాలా బాగుంది అనుకుంటున్నారు. కానీ ఆయన అడిగారు, జరుగుతున్నప్పుడు నువ్వు ఉన్నావా, నీకోసం అర్థమైంది? ఈ సెంటెన్స్ అర్థం అవ్వాలి లాస్ట్ లో. నువ్వు నీ కోసం ఆలోచించుకున్నావా చెట్లు చూస్తున్నప్పుడు? అప్పుడు ఏమందంటే, నేను ఇప్పుడు క్లాస్ లో ఉన్నాను, అందుకని నేను ఎలా మాట్లాడాలో మాట్లాడుతున్నానండి. అంటే అర్థమైందా? అద్భుతంగా మాట్లాడాలి, అది ఆమె ఆన్సర్. అంటే అర్థమేంటి? అంటే అద్భుతంగా మాట్లాడాలనే. ఓకే మేడం, అది కాన్సెప్ట్ గా మాట్లాడింది. అప్పుడు అందరూ కూడా అయ్యో ఎంత ఈ నాన్సెన్స్ అంతా, అంటే ఈ నాన్సెన్స్ దేని గురించి అద్భుతంగా మాట్లాడాలమ్మా? అది ఏంటి నాన్సెన్స్? చెప్పాను. వాచ్ అబ్జర్వ్ ద థింగ్. ఆఫ్టర్ అబ్జర్వింగ్ షీ స్టార్టెడ్. చాలా అద్భుతంగా వర్ణించింది. అర్థమైంది అంతవరకు? ఒక చెట్టుని చూడమని అసైన్మెంట్ ఇచ్చారు. వినపడుతుందా? ఆ చెట్టు కోసం ఆవిడ అద్భుతంగా వర్ణించింది. అయితే ఆండర్సన్ అనుకున్నారు బాగానే ఉందని. కానీ ఓ ప్రశ్న, ఆ చెట్టుని చూసినప్పుడు నీ కోసం నీకు ఆలోచన ఉందా అని.
అంటే ఆమె ఏం చెప్పింది, నేను ఒక సర్పెంట్ లా తిరిగాను ఇవన్నీ చెప్పింది కదా, గార్డెన్ లో సర్పెంట్ లాగా అలా చెప్తూ అంటే నేను అద్భుతంగా అంటే క్లాసుకు కావాల్సినట్టుగా నేను మాట్లాడుతున్నాను. అంటే అర్థమైంటే నీకు అర్థమైందా? అర్థమైంది. దాన్ని చూసాను, అంటే చేశాను. ఆ అమ్మాయి తను బాగా చెప్పాలి అనే భావన అంటే తను ఉంది, తను లేకుండా లేదు దాన్ని చెట్టును చూస్తున్నప్పుడు, అంతేనా? అది అంటే ఆమె ఆ భావనతో ఇంత అందంగా, అందుకని వీళ్ళందరూ ఈ నాన్సెన్స్ అని వాళ్ళు ఫీల్ అయ్యారు. కూడా అంటే ఇప్పుడు బాగా వర్ణించింది, అనుభూతి దగ్గర. అవును మేడం. అది ఆండర్స్టాండ్ గారు చెప్పిన మా క్లాస్ లో ఒకటి జరిగిందని చెప్పారు కదా, అది అర్థమైందా నారాయణ గారు? అర్థమైందమ్మా, అర్థమైంది. అర్థమైందా? అర్థమైందమ్మా. అంటే ఆమె మామూలుగా చూసి తను ఫీల్ అయింది చెప్పడం కాకుండా, నేను ఇప్పుడు క్లాసులో చెప్తున్నాను, ఇప్పుడు నేను పరీక్ష రాస్తున్నాను, అద్భుతంగా రాయాలి. నౌ దట్ ఐ యామ్ ఇన్ ద క్లాస్, నేను ఇప్పుడు క్లాస్ లో ఉన్నాను కనుక ఇలా చెప్పాను. అద్భుతంగా చెప్పాలి అంటే వెంటనే ఆమె మైండ్ లో చాలా చాలా విషయాలు తిరుగుతూ ఉంటాయి. వేరే వాళ్ళతో కంపారిజన్, వాళ్ళకన్నా నేను బాగా చెప్పాలి, ఇన్ని విషయాలు ఆమెలో ఉంటాయి. సో ఆమె మాత్రం అక్కడ ఉండదు మేడం, అంతేనా? కాదు, ఆమె ఉంది అక్కడ, ఇవన్నీ ఆలోచనలు. అదే ఆమె ఉంది. ఎస్ సారీ. తర్వాత అంటే ఆమె అనుభవాలు ఉన్నాయి అందులో. వాళ్ళు అనుకున్నారు ఏంటంటే చెట్టే ఉంది, ఆమె లేదు అన్నట్టు ఆమె చెప్తోందని. ఓకే మేడం, ఈ నాన్ సెన్స్ అంతా విన్నాం అని ఫీల్ అయ్యారు. అంటే ఆ వర్ణనలు ఎక్కడైనా చూస్తాం, ఆమెకు అనుభూతి. కొంచెం అంటే ఇప్పుడు నేను పక్కన వాళ్ళకి అర్థమైంది కాబట్టి నాకు అర్థమైంది అని చెప్పాను అంటే వాళ్ళకి అర్థమైంది అనే ఫీలింగ్ తోటి నేను చెప్తున్నానా, లేదా నాకు క్లియర్ గా అర్థమై చెప్తున్నానా అనే తేడా కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు కదా మేడం? నాకు వినిపించట్లేదండి. అక్కడ ఏంటంటే ఆమె అన్న స్థితిలో ఆ చెట్టుని ఆమె వర్ణిస్తున్నారు అనుకున్నారు. అవునవును, అందుకు నాన్ సెన్స్ తెలిసిందండి. అంతేగాని ఆమె వచ్చినే బాగా వర్ణించింది ఆ చెట్టుని. ఎందుకంటే దట్ ఐ హావ్ క్లాస్, నేను క్లాస్ లో ఉన్నాను కనుక అని చెప్పింది. దట్ ఈస్ ద పాయింట్. అంటే ఆవిడ చెప్పిన దాంట్లో ట్రూత్ అనేది లేదు అని కదా, అనుభూతి చెందలేదు. అంటే తాను లేకుండా చెట్టుని చూడలేదు, అదే కదా రియల్ అనుభూతి. అదే అనుభూతి. అందుకని పదే పదే క్వశ్చన్లు వేస్తే ఆవిడ తర్వాత తెలిసిపోయింది. నౌ దట్ ఐ యామ్ ఇన్ ద క్లాస్ ఐ స్పోక్ లైక్ దిస్ అని. అప్పుడు వాళ్ళందరూ తెల్లబోయారు, అంతా అనవసరంగా విన్నాను. అద్భుతంగా ఉందని విన్నారు. ఈమె అనుభూతి చాలా అద్భుతంగా ఉన్నారు. అది నాన్ సెన్స్ ఎందుకు అయిందంటే ఫీల్ దట్. అర్థమైందా? అంటే ఇక్కడ ఆవిడ
బాగా చెప్పగల టాలెంట్ బయటపడుతోంది తప్ప ఆవిడ ఎంత అనుభూతితో చెట్టును చూశారనేది లేదు. అది సత్యం కాదా? ఇది పాయింట్. అది అందరికీ అర్థమైంది కదా ఇప్పుడు. అది ఆయన చెప్తున్నారు. అర్థమైందమ్మా. అంటే చూసేది చూడబడేది ఒక్కటి అవ్వలేదు అక్కడ. అంటే ఆ ఉద్దేశంతో ఆయన అడిగారు, అందరూ విన్నారు. అందరూ విన్నారు. అవునమ్మా. ఆ ఉద్దేశంతో అంటే వీళ్ళందరూ అలా చెప్తుంటే ఆవిడ అనుభూతి చెంది ఈవిడ చెప్తుంది అనుకున్నారు. కానీ అది అక్కడ అది జరగలేదు. అంటే వాస్తవంగా అర్థమైంది. ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది. నేను లేట్ గా ఓకే, అర్థమైందమ్మా. నెక్స్ట్ కృష్ణమూర్తి గారు ఎస్ సార్ అన్నారు. ఆండర్సన్ అండ్ హర్ షాక్ దట్ షీ కుడ్ సో బిట్రే దిస్ రిలేషన్షిప్. This relationship. I could think. And her shock. And hence her shock, SHOCK, shock. ఆవిడిచ్చిన షాక్. That she could so betray this relationship. ఆవిడ ఈ రిలేషన్షిప్ ని విధంగా బిట్రే అంటే లేకుండా పోగొట్టింది. That she had in doing her exercise in just a couple of words. ఆవిడ ఎక్సర్సైజ్ ని కొన్ని వర్డ్స్ చెప్పడంలోనే ఆవిడ చూడుతుంది. Was almost అని ఆపారు. తర్వాత కృష్ణమూర్తి గారు అందుకొని రివీలింగ్ అన్నారు. అంతా రివీల్ అయినట్టుగా చెప్పింది. Anderson ji, yes, extremely revealing, but at the same time desperately hard to believe. అది డెస్పరేట్లీ హార్డ్ టు బిలీవ్ అంటే నమ్మడానికి వీలు లేనట్టుగా. That anybody would do such a thing to himself. అది మనందరికీ ఒక పాట. అది ఎవరు కూడా అందరూ కూడా ఈ విషయాన్ని చేసుకోగలరు. అనుభూతి చెందకుండా కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవచ్చు, వర్ణించవచ్చు. ఆ పాయింట్ చాలా ముఖ్యం. అంటే మన ఇంటెలెక్చువల్ లెవెల్ చాలా చెప్పేస్తాం, అంతా అర్థమైపోయిందని. అనుభూతి చెందేమని భావిస్తాం, లేకపోతే చెప్పేస్తూ ఉంటాం. అంటే ఆవిడలో సిన్సియారిటీ ఉంది కనుక ఉన్నది చెప్పేసింది. నేను క్లాస్ కనుక ఇలా చెప్పాను. ఇంకా కొంతమంది మూర్ఖంగా వాదించిన చదివిదా నెక్స్ట్? హలో, కానీ అవతల నుంచి ఏం వినిపించడం లేదు, అందుకడు. ఇప్పుడు బెటర్ గా ఉంది. ఇంతకు ముందు సెంటెన్స్ తెలియలేదు. ఇప్పుడు కొంచెం వినిపిస్తుంది. మధ్యలో బోల్డ్ అంత డిస్టర్బెన్స్ వచ్చి ఏం వినిపించలేదు అంతే. వినిపించట్లేదు, మరొకసారి వినిపించటం లేదు ఈ కారణంగా అంటే నేనేం చేయలేదు. అవును, అదే విధంగా మాట్లాడతాను. నెక్స్ట్ చదివిదా? నెక్స్ట్ ఓకే. కృష్ణమూర్తి గారు అన్నారు, క్వైట్ negation can only take place when the mind sees the false
నెగేషన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే మనం ఈ అసత్యాన్ని తీసినప్పుడు మనం ఏం చేస్తాం, ఇది అసత్యం అని తెలుస్తాం. ఆ విషయంలో సత్యం పట్టుకుంటాం. The very perception of the false is the negation of the false. ఇప్పుడు వినపడలేదు ఈ మాట. చదివిదా వినిపించలేదా? ఇంకా వినపడలేదు. The very perception of the false is the negation of the false. అది ఇది ఫాల్స్ తెలుసుకోవడమే ఆ ఫాల్స్ వదిలేస్తాం. అంటే పాము అని అనుకున్నంతసేపే పట్టుకున్నాం, అది ఫాల్స్. పాము కాదని తెలిసాక పట్టుకోవట్లేదు. అర్థమైంది? అనుకున్నంతసేపు పాము అని భావించాం. ఇది పాము కాదని తెలిసాక వెంటనే ఆ క్షణంలోనే వదిలేస్తాం. సో వెరీ పర్సెప్షన్ అందులో ఫాల్స్ తెలియగానే వదిలేయడమే ట్రూత్ కదా, అప్పుడే వదిలేస్తాం. మనం ఎంతవరకు పట్టుకుంటాం, అది నిజం అనుకున్నా భావన వరకు. అదే చెప్తున్నా, నిజం కాదు అని తెలిసే కూడా పట్టుకుంటానండి. అది పాయింట్. తెలియడం, ఆ అనుభూతి ఇంపార్టెంట్. And when you see the religions based on miracles, based on personal worship. ఒకసారి ఇప్పుడు మతం మిరాకిల్స్ మీద ఆధారపడి ఉన్న రిలీజన్ అంటే ఏంటి? ఎన్నో అద్భుతాలు. చూడండి, ఇలాగ ఇది మీరు చేయగానే ఇలా అయిపోతారు, ఈ ధ్యానం చేయగానే ఈ స్వర్గాల్లో దేవతలను చూసేస్తారు, అదో మిరాకిల్. ఇలా ఎన్నో మిరాకిల్స్ చూపిస్తారు. ఆ మిరాకిల్స్ మీద ఆధారపడింది మతం. తర్వాత బేస్డ్ ఆన్ పర్సనల్ వర్షిప్ అంటే ఇంకోటి ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి వర్షిప్, వ్యక్తిగత పూజల మీద. based on fear that your own life is so shoddy, empty, meaningless. బేస్డ్ ఆన్ ఫియర్, భయం. ఎందుకంటే మీ జీవితం ఖాళీగా ఉంది, బాధాకరంగా ఉంది, అర్ధరహితంగా ఉంది అనే భయం. అంటే అది మనం అర్థం చేసుకోండి. మనం ఏది లేని అని మనకి ఏం కావు అనుకోవడం వల్ల సంథింగ్ ఏదో అవుతాయి అని కొన్ని పట్టుకుంటాం. అందులో వెలుగులేదు. ఇది ఇలాంటి వాటిని కూడా మనం పట్టుకుంటాం. చూడండి, ఉదాహరణగా ఆయన అన్ని తెలుగు నడుస్తున్నారంటే ఆయన ప్రొఫెషన్ తెలుసుని కాదు, నచ్చింగ్ గా ఉండడానికి బాధ. అంటే ఉదాహరణగా చెప్తున్నాను, మన ఇంట్లో అలా ఎందుకు వాళ్ళు ఏదో సంథింగ్ అవ్వాలని ఏవో చేస్తుంటారు. అలాగే నేను వెలుగుని కూడా వాళ్ళు నచ్చింగ్ అని తెలుసుకున్నారు. ఆ శూన్యాన్ని భరించలేక ఏదో అవ్వాలని ప్రయత్నిస్తారు. వాళ్ళు అక్కడ సోషల్ సర్వీస్ చేస్తారు, వీళ్ళు ఇక్కడికి వెళ్ళి భజన చేస్తారు, ఒక భజన ఆర్గనైజ్ చేస్తారు, లేకపోతే ఇంకో రకమైన కర్మకాండం పట్టుకుంటారు. ఎందుకంటే మనలో ఉన్న శూన్యాన్ని నిలుపుకోవాలి. ఈ పాయింట్ అర్థమవుతుంది. వాయిస్ లో వస్తున్నాము. అయితే మనలో శూన్యాన్ని మరొకసారి నేను చెప్పగలను అంతే. శూన్యాన్ని నింపుకోవడానికి వినబడిందా ఈ పాయింట్? ఇప్పుడు వినపడుతుందా? వినిపిస్తుంది. ఇక్కడ వినిపిస్తుందా? బాగా వినిపిస్తున్నది ఇప్పుడు. ఇందాక వినిపించలేదు. ఒకసారి మనలో ఇప్పుడు వినబడుతుందా? వినిపిస్తుంది. బాగా వినిపిస్తున్నాము. మనలో శూన్యం ఉంది కదా,
ఆ శూన్యాన్ని నింపుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఏదో సంథింగ్ నాకు రావాలి, నేను అవ్వాలి. అందుకని మనకి తెలియని విషయాల్లో తెలుసున్నట్టు ఏవేవో చేస్తూ ఉంటాయి. అలా అక్కడికి వెళ్ళి గుర్తింపు కొంచెం తపన మొదలవుతుంది. అంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి సేవ చేస్తాం, లేకపోతే ఓ భజన ఆర్గనైజ్ చేస్తాం, లేకపోతే ఒక హోమం ఆర్గనైజ్ చేస్తాం. సంథింగ్ మనం ఏదో నేను ఇది అనిపించుకోవడానికి. అర్థమవుతున్నదా ఇది పాయింట్? అంటే శూన్యం అన్నది ఉండబట్టి అది నథింగ్ గా ఉంటుంటే ఆనందంగా ఉండక మనిషి దాన్ని నింపుకోవడానికి రకరకాల ప్రవృత్తులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వినబడలేదా? ఆశ్చర్యపోతున్నారా? వినిపించింది. అంటే మనిషి ఎందుకు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళలో ఉన్న ఆ ఎంపీనెస్ ని భరించలేక ఏవేవో పెట్టుకుంటారు పెడతారేమో కదా. అది ఆయన చెప్తున్నారు. ఆ ఎంపీనెస్ భరించలేక మతం అన్న దాన్ని పట్టుకుంటే కొన్ని కర్మకాండలు, ఆ భజనలు, అదేదో సత్సంగాలు అవన్నీ చేస్తూ ఉంటాం. అవన్నీ మనలో శూన్యాన్ని నింపుకోవడానికి. అవును బాగుంది. Your life is so empty, meaningless, and that you are so transient. You will be gone in a few years. ఒకసారి ట్రాన్సియెంట్ అంటే అశాశ్వతమైంది, మీరు కొన్నాళ్ళకి వెళ్ళిపోతారు. యూ విల్ బి గాన్ ఇన్ ఏ ఫ్యూ ఇయర్స్ అంటే ఎన్నో శాశ్వతంగా ఉండిపోం కదా ఇక్కడ. And then the mind creates the image which is eternal. అంటే మనసు శాశ్వతమైనటువంటి ఇమేజ్ ని క్రియేట్ చేస్తుంది. అంటే శాశ్వతమైనటువంటి ఇమేజ్ అంటే ఊహాత్మక చిత్రాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే నేను శాశ్వతంగా తెలుసుకోవాలి కదా అందుకని శాశ్వతత్వాన్ని అది ప్రయత్నించడం అంటే ఎలాగా? అదిగో ఇమేజ్. ఓకే, అందరూ నేను బాగా నాకు తెలుసు అనుకోవాలి, నేను చాలా గొప్పవాడిని అనుకోవాలి, నేను చాలా మంచి అంటే భక్తులను అనుకోవాలి, ఇలా భజనలు ఆర్గనైజ్ చేస్తారు, సంఘాలు ఆర్గనైజ్ చేస్తారు, ఇలా ఎన్నెన్నో. Which is eternal, which is marvelous, which is beautiful. వాటిలో మనసులో ఉన్న ఎంపీనెస్ ఇక్కడ చూడండి. అక్కడ అక్కడ గుర్తింపు వచ్చేస్తుంది కదా. విన్నారా? నేను ఇంత పెద్ద పోస్టులో ఉన్నా, ఇంత సేవలు చేసేస్తున్నాను. అదే వాళ్ళ ఇంట్లో బెడ్ రిడెన్ గా ఉన్న తల్లిదండ్రులను చూడండి. ఎందుకంటే ఇక్కడ గుర్తింపు రాదు, అక్కడ గుర్తింపు వస్తుంది. మీకు పాయింట్ అర్థమవుతుందా? మనిషి చేసే ఎంపీనెస్ పనులు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి బెడ్ రిటర్న్ గా ఉన్న మదర్ ఫాదర్ చూస్తే వాళ్ళకి ఏం గుర్తింపు వస్తుంది? అక్కడ చేస్తే చాలా గుర్తింపు. సో ఈ ఎంపీనెస్ ఫిల్ చేసుకోవడానికి చేస్తారు ఈ పనులు. And identifies with it and worships it. దాంతో ఐడెంటిఫై అయ్యి ఇంకా అక్కడి నుంచి బాబా గారిని మేము చూపిస్తామండి, గొప్పవారండి. ఉదాహరణగా చెప్తున్నాను, ఆయన భజనలోకి వెళ్తారు, ఆయన సత్సంగాల్లోకి వెళ్తారు. అందులో విషయాలు మనకు నచ్చినవి చేయరు. వాళ్ళకి ఏంటంటే గుర్తింపు చేస్తారా ఆ ఎంపీనెస్ ఫీల్. అర్థమైందా? Because it needs a sense of security deeply. మళ్ళీ ఎందుకు వెళ్తారంటే వాళ్ళకి ఒక రకమైన భద్రత కావాలి, చాలా లోతుగా. అబ్బా మేము ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నాం, ఆ భగవంతుడు మమ్మల్ని అంతా చూసుకుంటారు, ఓ భద్రత. And it has created all this superficial nonsense, a circus. అది ఆ సూపర్ఫిషియల్ నాన్సెన్స్ సర్కస్ అంటున్నారు. అంటే ఇలా వెళ్తే ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, ఇలా చేయమన్నారు, ఇంకా అవన్నీ చేస్తూ ఉంటారు. సూపర్ఫిషియల్, ఆ లోపలికి ఏమి ఉండదు వాళ్ళు, అన్ని సూపర్ఫిషియల్. ఇంత వాళ్ళు పైన మోరల్ వాల్యూస్ కూడా పాటించరు. It is a circus. సర్కస్ లాంటిదే అంటున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్తారు, వీళ్ళని పిలుస్తారు, వాళ్ళని పిలుస్తారు. పొద్దున్న వేళ ఓహోహో అది మనం ఏమంటారు భజన పద్దుని చేస్తూ వీధులంతా తిరుగుదాం,
ఆ తర్వాత ఇవాళ సరే సేవా కార్యక్రమం చేద్దాం, అల్ల గుడిలో కలుద్దాం, అక్కడ భజన చేద్దాం, ఇన్ని చేస్తారు ఆర్గనైజ్. వ్యక్తిగతంగా మాత్రం వాళ్ళకి సర్కసే అది. So, can the mind observe this phenomenon and see its own demand for security, comfort? అది అప్పుడు మనస్సు దీన్ని చూడగలదా? తను ఎంత భద్రత కోసం, తన సుఖం కోసం ఆరాటపడుతోందని. Safety, permanency, and deny all that? తన భద్రత, తన శాశ్వతత్వం అన్నిటినీ వాటినే ఆయన అది మనస్సు కావాలనుకుంటాడు. అవన్నీ కాదని ఉండగలమా? Deny in the sense, see how the brain, thought, creates the sense of permanency. అంటే చూడండి, ఆ బ్రెయిన్ ఆలోచన అది ఒక రకమైన శాశ్వతత్వాన్ని సృష్టించుకుంటోంది. The eternality, or whatever you like to call it. ఆ శాశ్వతత్వం ఏమైనా దాన్ని పిలవండి. అంటే మనం అన్ని చోట్ల ఇప్పుడు ఎవరైనా జాగ్రత్తగా చూడగల, నిష్పక్షపాతంగా, ధైర్యంగా ఎందుకు చేస్తున్నాం? ఇప్పుడు బాబా గారిని పట్టుకున్నారు, సాయి బాబా అవ్వచ్చు, శ్రీ బాబా అవ్వచ్చు, ఇంకొక గురువు అవ్వచ్చు, రవిశంకర్ అవ్వచ్చు, మరొకరు అవ్వచ్చు. వాళ్ళని పట్టుకోవడంలో లేకపోతే అలా జగ్గి వాసుదేవన్ అని ఒక భద్రత కోరుతున్నాం. మనకి అక్కడ మనకు ఒక సెక్యూరిటీ వస్తుంది, దక్షిణుడు ఆయన అన్ని చూసుకుంటాడు అని. ఆ భద్రత కోసమే మనం ఈ మనసు ఆరాటపడుతోంది. ఇవన్నీ వదిలేసి మనం ఉండగలమా? డినై చేయగలమా? ఏ భద్రతని కోరకుండా ఉండలేరు. మనుషులకి ఏంటంటే సమ్ ఇమాజినరీ, ఆ సైకలాజికల్ డీప్ భద్రతలోనే జీవిస్తున్నారు మ్యాక్సిమం పీపుల్. వాళ్ళకి ఏమీ అందులోని పొందేది లేదు, కానీ భద్రత గారు ఉన్నారు, మమ్మల్ని చూసుకుంటున్నారు అంటే అది మనందరిలో కూడా పాసిపోయింది. And to see all that. అదంతటిని ఏంటి ఎండకని ముందేంటి? అదే కృష్ణమూర్తి గారిదే ఇది, అదే చెప్పాను కదా. అండ్ వాట్ ఎవర్ యూ లైక్, అండ్ టు సీ ఆల్ దట్. ముందు ఒక్కసారి కదా, ఎండ్ కంటే ముందు. Deny in the sense, see how brain thought creates the sense of permanency, eternality, or whatever you call it. And to see all that. అది పర్మనెన్సీ, శాశ్వతత్వాన్ని పెడుతుంది, క్రియేట్ చేస్తుంది బ్రెయిన్. అదంతా మనం చూడగలమా? అంటే ఎలా మనం బ్రెయిన్ యొక్క ఆటని అసలు యాక్చువల్ గా చూడాలంటే ఒక రకంగా డెప్త్ ఆఫ్ ట్రూత్ని చూడడానికి మనం, అంటే ఇప్పుడు అందరూ మామూలుగా అది అబ్జర్వ్ చేయండి. సత్యాన్ని నచ్చలేదు కదా అని కళ్ళు మూసి ఉండకూడదు. యాక్చువల్ గా మనం ఆయన చెప్పిన దాంట్లో సత్యం ఉందా లేదా, అది అంతటినీ మనం చూడగలమా? మనస్సు ఈ సత్యం కోసం వెంపర్లాడుతూ ఆ మతం అని మరొకరిని పట్టుకుని ఆ కర్మకాండాలన్నీ ఆచరిస్తూ ఉంటుంది. అయితే అందులో అదేమో ఒక రకమైన సుఖం పొందుతోంది, భద్రత పొందుతోంది. ఆ పాయింట్ అందరం చూడగలమా? ఒక రకమైన శాశ్వతత్వాన్ని పొందుతుంది. అందువల్ల అంటే శాశ్వతత్వం కోసం చేస్తుంది ఈ పనులన్నీ. ఇవన్నీ కాదని అసలు సంగతి చూడగలమా? Therefore, one has to go much more deeply, I think. చాలా లోపలికి వెళ్ళాలి, ఇంకా లోపలికి వెళ్ళాలి. Into the question of thought. ఆలోచన అనే దాంట్లోకి వెళ్ళగలమా మనం? Because both in the West and the East, thought has become the most important movement in life. పశ్చిమ దేశాల్లో కానీ తూర్పు దేశాల్లో కానీ ఆలోచన అన్నది జీవితంలో చాలా ముఖ్యమైన విషయం అవుతుంది. రైట్ అని అన్నారు. తర్వాత ఆండర్సన్ జీ, ఓ ఎస్ ఎస్, కృష్ణమూర్తి జీ, thought which has created this marvelous world of technology, ఆలోచన అంటే ఆ ఆలోచనే ఇంత మంచి టెక్నాలజీ అనే ప్రపంచాన్ని సృష్టించింది. అంటే సాంకేతిక జ్ఞానాన్ని ఇచ్చింది మనకి ఆలోచనతో. marvelous world of science and all that.
అంతేకాకుండా అద్భుతమైనటువంటి సైన్స్ అనే జ్ఞానాన్ని కూడా నాటే ఇచ్చింది మనకి. ఇంకా And అలాంటివన్నీ thought which has created the religions, ఆలోచన మతాన్ని కూడా సృష్టించింది. all the marvelous chants, అద్భుతమైనటువంటి ఈ చాంటింగ్ అంటే స్తోత్రాలు అన్నిటినీ సృష్టించింది. మనం సహస్రనామాలు, స్తోత్రాలు, అష్టోత్తరాలు, ఈ చాంటింగ్స్ అన్ని కూడా ఆలోచన నుంచి వస్తాయి. both the Gregorian and the Sanskrit chants, అంటే సంస్కృతి ఇంకొక భాష గ్రెగేరియన్ భాష, వాటిల్లో కూడా ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి. సంస్కృతంలో కూడా ఎన్నో స్తోత్రాలు సృష్టించబడ్డాయి. thought which has built beautiful cathedrals, thought which has made images of the saviors, అది బ్యూటిఫుల్ కెథడ్రల్స్ అంటే మంచి చర్చిలు అవన్నీ ఆలోచన నిర్మించింది, అందమైనవి. అవే కాకుండా ఎవరెవరైతే సేవియర్స్ అంటే రక్షించే వాళ్ళు, అంటే క్రీస్తు ఒక సేవియర్ కదా, అలాంటి వాళ్ళందరికీ అందమైనటువంటి విగ్రహాలు చేసింది. the masters, the gurus, the father image. అంటే మాస్టర్స్ అంటే గురువులు, గురువుస్, తర్వాత ఫాదర్ ఇమేజ్, father image అని రాశారు. ఫాదర్ ఇమేజ్ అంటే ఫాదర్ అని ఒక ఊహా చిత్రాన్ని నిర్మించింది ఆలోచన. Unless one really understands thought, what is thinking, ఒక వ్యక్తి బాగా ఆలోచనని అర్థం చేసుకోకుండా ఉంటే, ఆలోచన ఏంటో అర్థం చేసుకోకపోతే, we will still play the same game in a different field. మళ్ళీ వేరే ఫీల్డ్ లో అదే గేమ్ ఆడతారు. సరే ఇదేం బాగలేదు నేను అనుకున్నాను అని వదిలితే, మరి ఆయన ఆలోచనను అర్థం చేసుకోకపోతే మళ్ళీ మరో గేమ్ ఆడతాడు, మరొక ఫీల్డ్ వెళ్ళి, అంటే ఇంకోటి పట్టుకుంటారు. ఆండర్సన్ జీ ఎగ్జాక్ట్లీ అన్నారు. కృష్ణమూర్తి జీ ఎగ్జాక్ట్లీ అంటే ఆండర్సన్ గారు కూడా అవునవునని పూర్తిగా ఒప్పుకున్నారు. కృష్ణమూర్తి జీ, look what is happening in this country. చూడండి ఈ కంట్రీలో ఏం జరుగుతుందో. These gurus come from India. అంటే అమెరికాలో ఉన్నారు కదా, అందుకని గురువుస్ అందరూ కూడా ఇండియా వస్తున్నారు. They shave their head, put on Indian dress. వాళ్ళు ఏంటంటే గుండు చేయించుకుంటారు, ఇండియన్ దుస్తులు ధరిస్తారు. A little tuft of hair hanging down. ఒక పిల్లక అది కిందకి వేలాడుతూ పెట్టుకుంటారు. And repeat endlessly what somebody has said. ఎవరో చెప్పిన విషయాలను రిపీట్ చేస్తూనే ఉంటారు. A new guru. ఆయన కొత్త గురువు. They have had old gurus, the priests. వాళ్ళకి ఓల్డ్ గురువుస్ ఎవరు అంటే ప్రీస్టులు, మత బోధకులు. Anderson, oh yes. అవునవును. Krishnamurti ji, the Catholic, the Protestant, and they have denied them but accept the others. క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ అవన్నీ కూడా వాళ్ళు అవన్నీ డినై చేశారు, రిఫ్యూజ్ చేశారు, ఇతరుల్ని మాత్రం అంగీకరిస్తారు. You follow? మీరు అర్థమైందా అని అడుగుతున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు బాగులేదు ఇదేని వదిలేసి మళ్ళీ కొత్తదాన్ని పట్టుకుంటారు, మళ్ళీ అది కూడా థర్డ్ తోటి. Anderson ji yes అన్నారు. తర్వాత కృష్ణమూర్తిజీ, the others are dead. No, the others are as dead as the old ones. ఆ కొత్త వాళ్ళు కూడా మొదటి వాళ్ళలాగే యాజ్ డెడ్ యాజ్ మృతువులై ఉంటారు. అంటే
అది ఇంకేసి పని చేయకుండా ఉంటారు. Because they are just repeating tradition. ఎందుకంటే వాళ్ళు కూడా ట్రెడిషన్ రిపీట్ చేస్తున్నారు, సాంప్రదాయం. Traditionally repeating how to sit, how to shake, how to meditate. హౌ టు సిట్, హౌ టు షేర్. Shake, SHAKE. ఎలా కూర్చోడం, ఎలా కదలడం, ఎలా ధ్యానం చేయడం. How to hold your head, breathe. నువ్వు నీ యొక్క తలను ఎలా ఉంచాలి. బ్రీద్ అంటే బ్రీద్ అయినా పిల్లలు కాదు, Breathe, శ్వాస. ఎలా శ్వాస తీసుకోవాలి. Finally, you obey what the old guru says or the young guru says. అందుకని ఫైనల్ గా ఆ ఓల్డ్ గురు ఏం చెప్పినా, ఈ యంగ్ గురు ఏం చెప్పినా మీరు ఒబే చేస్తారు, వింటారు. Which is Okay. exactly. అందరికీ అర్థమైందా ఇంతవరకు? ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. ఇదంతా ఆలోచనతో సృష్టించబడింది, ఆలోచన చేస్తూ ఉంటుంది అని చెప్తున్నాను. అర్థమైందా లేదా? అర్థమైంది. మిగతా అందరికీ అర్థమైందమ్మా. అర్థమైంది. రియాలిటీ కూడా చూస్తుందండి. అది అర్థం అవుతూ ఉంటేనే మిగతాది కూడా మనకు అర్థం అవుతుంది. అందుకని ఓకే. Which is exactly what took place in the Catholic world, in the Protestant world. ఇది ఇప్పుడు క్యాథలిక్ ప్రపంచంలోని, ప్రొటెస్టాంట్ ప్రపంచంలోని ఇదే జరుగుతుంది. They deny that. అక్కడ ఫాదర్ ఉంటారు, పాస్టర్ ఉంటారు, వాళ్ళు ఏం చెప్తే వీళ్ళదే వింటారు. They deny that and yet accept the other. వాళ్ళు ఏం చెప్తారు, కొంతమంది ఏం చెప్తారంటే పాస్టర్ చెప్పేది రైట్ కాదని ఒక ఇండియా నుంచి వచ్చిన గురువుని పట్టుకుని మీరు చెప్పేది రైట్ అంటారు. అది కూడా ఆలోచనతోటి. Because they want security. ఎందుకంటే వాళ్ళకి భద్రత కావాలి. They want somebody to tell them what to do, what to think, never how to think. వాళ్ళకి ఎవరో ఒకరు కావాలి, ఎలా ఆలోచించాలి, ఏంటి ఆలోచించాలి, ఏమి చెయ్యాలి, ఇవన్నీ చెప్పడానికి. ఎలా ఆలోచించాలని ఎవరు చెప్పరు, వాళ్ళకి అది అక్కర్లేదు కూడా. లక్ష్మి, ఇక్కడ 7:24 అయింది, దీంతో ఆపుతామా ఇక్కడ? ఓకే. Anderson ji, this raises the question that I hope we can explore together. నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ వచ్చినటువంటి దీనికి మనం లోపలికి అందులో ఉన్నదాన్ని పరిశోధించగలము. That concerns the word experience అనేది కొటేషన్ లో ఉంచారు. అప్పుడు మనకి అనుభూతి అనే దాన్ని మనం పట్టించుకుంటాం. It is amazing how often in these times this word crops up to represent something that I desperately need, which somehow lies outside myself. అంటే ఈ ఎక్స్పీరియన్స్ అనే దాంట్లోంచి ఒకటి వస్తుంది ఏంటంటే, అంటే అది మనం కన్సర్న్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి డెస్పరేట్లీ నీడ్, అత్యవసరంగా ఏంటి అవసరమో మనకు అర్థమవుతుంది. డెస్పరేట్లీ నీడ్ తర్వాత నా అవుట్ సైడ్ మై సెల్ఫ్, నా పైన నాకంటే ఆవలు ఉన్నది ఏది నేను అవసరం అనేది లోపల నుంచి అనిపిస్తుంది. I need the experience of an awakening. నాకు ఏంటంటే ఒక అవేకనింగ్, అంటే ఒక జాగరూకత అనుభవం అవసరము అనిపిస్తుంది.
It isn't an awakening that I need, apparently. It is an experience of this awakening. నాకు అక్కడ అవేకనింగ్ ఏం అక్కర్లేదు, అవేకనింగ్ అనుభూతి నాకు కావాలి. The whole idea of religion as experience seems to me అది to need very, very careful thought, very, very careful penetration. రిలీజన్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ అనడానికి చాలా జాగరూకత, వెరీ వెరీ అంటే చాలా చాలా జాగరూకతతోటి మనం చాలా లోపలికి వెళ్ళి చూడాలి. అంటే ఇవన్నీ కూడా చూడండి, చాలా లోపలికి వెళ్ళి చూస్తే గానీ మనకు తెలియట్లేదు. అదే చెప్తున్నారు. కృష్ణమూర్తి గారు అన్నారు, quite. So, if I may ask, why do we demand experience? అప్పుడు నేను అడిగితే ఎక్స్పీరియన్సెస్ ఎందుకు మనం కోరాలి? Why is there this craving for experience? అనుభూతి కోసం గట్టి కోరిక ఎందుకు? We have sexual experiences of every kind, don't we? మనకేమో సెక్సువల్ అనుభూతులు ఉన్నాయి, ఇంకా ఎన్నో రకాలైన అనుభూతులు ఉన్నాయి కాదా? Anderson ji, yes. అవును. Krishnamurti ji, as we live, insults, flattery, happenings ఇంకా ఉన్నాయి చాలా. చూస్తున్నప్పుడు మన జీవనంలో మనకు ఎన్నో అవమానాలు, అలా భద్రాజు పొగడతలు, ఫ్లాటరింగ్, happenings, incidents, influences, సంఘటనలు, ప్రభావాలు, what people say, don't say. చదువు ఇంకా అక్కడ అర్థం కాలేదు. వాట్ పీపుల్ సే డోంట్ సే, ప్రజలు ఏం చెప్పటం లేదు, అంటే ఇలాంటి అనుభూతులన్నీ మనకు ఉంటున్నాయి. We read a book and so on. పుస్తకాలు చదువుతాం, దాంట్లో కూడా అనుభూతులు, ఇలాంటి అనుభూతులు మనకి చాలా ఉన్నాయి. We have experiences all the time. మనకి ఎప్పుడు కూడా అనుభూతులు వస్తూనే ఉంటాయి. We are bored with that. ఎప్పుడు మనం బోర్ అయితే అనుభూతులతో ప్రతి క్షణం అనుభూతులే. And we say we will go to somebody who will give me the experience of God. మనం అప్పుడు ఏంటంటే వీటితో బోర్ అయితే ఇంకా ఎవరైనా భగవంతుని యొక్క అనుభూతిలోకి ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాను అంటాం. Yes, that Anderson ji. Yes, that is precisely what is claimed. That is precisely what is claimed. CLAIMED. అదే జరుగుతుంది అని ఆయన కూడా ఒప్పుకున్నారు. లక్ష్మి 7:30 అయింది, ఇక్కడ ఆపుదామా ఇంకా చదువుదాం? ఆపుదాం. అంటే ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు కొంత అందుకని కొంచెం చదవమనడానికి ఏంటంటే కొంచెం అవగాహన రావాలని చదవమన్నాను. లేకపోతే మళ్ళీ చాలు రేపు పొద్దున మళ్ళీ పెట్టుకోవడానికి మన బుర్ర ఎలా అంటే స్టార్ట్ చేస్తే డిసిటేషన్ స్టార్ట్ చేస్తాం. అది ముందు ఏం అందుకే 2 లైన్లు చదవమని అనడానికి కూడా అంతా మర్చిపోతాం మనం. ఆ పరిస్థితుల్లో ఇంట్లోకి రావాలంటే ఆ పాత 2 లైన్లు అందుకే చదవాల్సిన అవసరం. అందరికీ కూడా ఈ టాపిక్ చదువుతున్నామని గుర్తొస్తుంది. ఇలాంటి ఇప్పుడున్న మైండ్ ఉండదు, అందరూ చాలా అటెంటివ్ గా. అందుకు ఇవాళ అని అనడానికి కారణం ఎందుకంటే ఇంత జాగ్రత్తగా ఉండరు రేపు పొద్దున్న అదంతా. సో ఇప్పుడు మీకు అందరికీ అర్థమైంది కదా. అంటే మనం చాలా జాగ్రత్తగా ఇస్తే మనం అంత డీప్ గా చూడగలగాలి, అప్పుడు మనకు అర్థం అవుతుంది. అంటే మనం ఏం చేస్తున్నాము, ఈ గురువు అంటూ వాళ్ళు ఎందుకు గురువు కానీ, ఒక టెంపుల్ కానీ, ఒక చిత్రం కానీ, ఒక శిల్పం అంటే మూర్తులు అంటే ఆ విగ్రహాలు కానీ పట్టుకుంటున్నామంటే
మనకి అందులోంచి ఒక రకమైన సెక్యూరిటీ అంటే భద్రత వస్తుంది, ఒక సుఖం వస్తుంది. తర్వాత మనిషి ఎప్పుడు ఎంపీగా ఉంటాడు, ఎందుకని ఏదో కావాలి. అందుకని చెప్పి ఇలాంటివన్నీ ఆయన నింపుకుంటాడు. చెప్పాను కదా, ఒక ఆర్గనైజ్ చేస్తాడు ఏదో ఒక సేవను, లేకపోతే మరో పొలిటికల్ సంస్థలోకి వెళ్ళి తాను లీడర్ని అనిపించుకుంటాడు. ఇలాగ ఎంపీనెస్ ఫుల్ చేసుకుంటాడు అనమాట. అది ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాం, మనం అందరం చేస్తాం. అది ఓన్లీ ఎంపీనెస్ ఫీల్ అవ్వడానికి, ఎందుకంటే ఎంపీనెస్ లో ఆయన ఉండలేకపోతున్నాడు. అయితే అది మనం అబ్జర్వ్ చేయాలి. దానికి ఏంటంటే సెల్ఫ్ డిసిట్, ఆత్మవంచనతో అలా వాళ్ళని ఉద్ధరించడానికి చేశాను, వీళ్ళని ఉద్ధరించడానికి చేశాను. ఇప్పుడు నేను సెలవుల్లో ఎలాగా ఖాళీగా ఉన్నాం, సరే ఖాళీగా ఉన్నప్పుడు అందరూ వినేవాళ్ళు ఉన్నారు కదా అనేటప్పుడు నేనేమో ఈ ఏదో బోధపరుస్తున్నాను. అది మిమ్మల్ని ఉద్ధరించడానికి నేను చెప్పకపోతే మీరు ఉద్ధరించబడరు, ఇవన్నీ కాదు. అది ఉట్టిన టైం వేస్ట్ చేయకుండా ఇటువంటి విషయాల్ని చర్చించుకుంటున్నాం. అంతేగాని దాన్ని ఆత్మవంచనతోటి నేను కనుక ఇంత ఉద్ధరించేస్తున్నాను, ఎంత త్యాగం చేస్తున్నా, ఇవన్నీ ఆత్మవంచన. అది ఉన్నదన్నట్టు చూడడమే. ఇంకో పని చేసిన కంటే ఈ పని బాగానే ఉంది కదా అని చేస్తాం. అలాగా మనం ఏం చేస్తామంటే ఆ ఎంపీనెస్ ఫీల్ చేసుకోవడానికి రకరకాలైనటువంటి మతం అని దాన్ని పట్టుకుంటాం. అందులో కర్మకాండలు పట్టుకుంటాం. ఓ పాత గురువు బాగులేడని కొత్త గురువు దగ్గరికి వెళ్తాం. తర్వాత ఇంకా ఏం చేస్తాం, ఆ కొత్త గురువు చెప్పేది పాత గురువు చెప్పేది అదే. ఈ ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్స్ వాళ్ళు కూడా కొంతమందితో నేను నచ్చలేదని ఇవో ముఖ్యంగా అమెరికాకి వెళ్ళిపోతున్నారు మన గురువులందరూ. వెళ్ళి వాళ్ళేమో గుండు కొట్టుకుంటారు, వేరే ప్రత్యేకమైన డ్రెస్సింగ్ ఉంటుంది, ఏ కాషాయ వస్త్రాలు, తర్వాత ఏమో ఓ పిల్లకి ఉంటుంది. వాళ్ళు కూడా మళ్ళీ అదే ఓల్డ్ విషయాలే చెప్తారు, గ్రంథాల్లో వాళ్ళు నేర్చుకున్న విషయాలే చెప్తున్నారు తప్ప అంటే కొత్తగా ఏమి చెప్పట్లేదు. సో ఈ విధంగా మనం ఏంటంటే ఫిల్ చేసుకుంటున్నాం మన గ్యాప్. బట్ వీ నెవర్ సీ, అంటే ఇలా అవుట్ సైడ్ ఎక్స్పీరియన్సెస్ కోసమే మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అక్కడ అంటే మనకి రోజు ఎక్స్పీరియన్సెస్ ఇస్తున్నాయి. ఈ ఎక్స్పీరియన్సెస్ చాలా భగవంతుడికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కావాలని గురువు దగ్గరికి వెళ్తాం. అవుట్ సైడ్ మన పైన ఎక్స్పీరియన్సెస్ కొడతాం. ఎందుకు ఉన్న ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కదా అంటే మరొక ఎక్స్పీరియన్స్ కావాలని అలాగా మనం వెళ్తుంటాం. అది ఇంతవరకు చెప్పబడింది. మీరందరూ స్పందిస్తే మీకు ఎలా అనిపించింది, ఇలా మాట్లాడతారేంటి అనేది బుద్ధి బుర్ర లేకుండా అనిపిస్తుందా, లేకపోతే అందులో సత్యం ఉందని అనిపిస్తుందా? అది ఎవరి మీద వాళ్ళకి మీకు ఇలాగే అనిపించాలని ఏమీ లేదు. మీకు ఎలా అనిపించినా మీకు మాట్లాడండి. ఓకే. అంటే అది చాలా రెవల్యూషనరీ విషయం, ఎందుకంటే అంత లోతుగా మనం చూసుకోం. కానీ అందులో సత్యం ఉందా లేదా అది మనం చూడాలి. ఎందుకంటే మనకి చాలా అలవాటు అయిపోయింది కనుక దాన్ని కొత్త విధానంలో చూడడానికి మనకు నచ్చదు. దానికి ఒక అందమైన రూపం తెచ్చుకుంటాం. నిజమా కాదా, అలా అనిపిస్తుందా లేదా? చాలా కష్టం ఆమోదించడం, దాన్ని ఆమోదించగలుగుతున్నారా? నమస్తే అమ్మా. కృష్ణమూర్తి గారు చెప్పినటువంటిది. నమస్తే అమ్మా, వినిపిస్తుందమ్మా? చక్కగా వినిపిస్తాయి, చెప్పండి. కృష్ణమూర్తి గారు చెప్పినటువంటిది 100% సత్యం అమ్మా. ఎందుకంటే మనం అంటే అనేక వీటిని కర్మకాండలో కానీ వీటన్నిటికీ సెక్యూరిటీకి అలవాటు పడిపోయామమ్మా. అంటే అది ఎంత క్లారిటీగా చెప్తున్నారంటే ఉన్న సత్యాన్ని యథార్థంగా ఉన్నది ఉన్నట్లు బల్లగుద్ది చెప్పినట్టు చెప్తున్నారమ్మా. అది 100% ట్రూత్. అది మనం ఒప్పుకోకపోవడం అనేది అది మన అంతరంగ విశ్లేషణ మీద ఆధారపడుతుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు లోకంలో, ఎందుకంటే ప్రపంచం అంతా తిరిగాడు కాబట్టి, ఆయన జగద్గురువు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ లో కూడా నేను జగద్గురువుని కాదని కూడా చెప్పాడమ్మా. నేను ప్రవక్తను కాను, నేను జగద్గురువుని కాను. అది ఎప్పుడు కూడా ఆయన ఎంటీగానే ఉన్నాడు ఆయన. ఆ తర్వాత లాహోర్లో 5,000 ఎకరాల భూమి ఇస్తామంటే అది ఏమి నాకు అవసరం లేదు అన్నాడమ్మా. అంటే ఆయన నిరాడంబర జీవనం. అంటే అది ఎంత కరాఖండగా చెప్పాడంటే
అంత పక్కాగా చెప్పారండి. అంతే మీకు చాలా సార్లు అన్నానండి, మీరు కూడా మేడం గారు ఉన్న సత్యాన్ని బల్లగుద్ది మరి ఎందుకు చెప్పగలుగుతున్నారంటే అలాంటి లంపటాలు ఏమి మీకు లేవు. అలాంటి లంపటాలు ఉంటే మళ్ళీ సత్యాన్ని సత్యంగా మనం చెప్పలేం. కాబట్టి ఆయనకి ఎందుకంటే అంత ధైర్యం ఎంతో ధైర్యం లేకపోతే ఇలాంటి విషయాలు ఇంత కరాఖండగా చెప్పలేరమ్మా. కాబట్టి ఇది సత్యాన్ని ఒప్పుకోవడం చాలా కష్టం అమ్మా. మీకు ఇంతకు ముందు కూడా మేము చెప్పుకున్నాం, మన సత్యాన్ని ఒప్పుకోవడం ఎంత కష్టం అంటే మొట్టమొదటి మనకి టాలమిక్ థియరీ ఉండేది, భూకేంద్ర సిద్ధాంతం. 2వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఇదే సిద్ధాంతాన్ని విశ్వానికి అంతటికి భూమే కేంద్రకం, సూర్యుడు గ్రహాలు అన్ని భూమి చుట్టూ తిరుగుతాయని చెప్పితే 16 సంవత్సరాల పాటు దాన్నే నమ్మారు. ఆ కోపర్నికస్ పోలిన దేశ సన్యాసి వచ్చి బాగా తప్పయ్యా, హీలియోసెంట్రిక్ థియరీ చెప్పాడు. సూర్యకేంద్ర సిద్ధాంతం, సూర్యుడు విశ్వానికి మూలం, భూమి గ్రహాలు ఆయన చుట్టూ తిరుగుతాయండి అబ్బాయి చెప్పేసేసి చివరికి ఆయన చంపేశారమ్మా. ఆ తర్వాత ఆయన శిష్యులు టైగో బ్రహ, కొంతమంది తర్వాత గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టిన తర్వాత సత్యం ఏంటి గ్రహించారు. అంటే సత్యం అనేది మామూలు మనకి కొరుకుడు పడ్డం మింగుడు పడ్డం చాలా కష్టమమ్మా. సో ఆయన అది ఎందుకంటే సత్యం, ఆ సత్యాన్ని మనం ఒప్పుకోవమ్మా, మనం ఇంకేదో చేసేస్తాం మనం. కాబట్టి కృష్ణమూర్తి గారు చెప్పినటువంటిది 100% ట్రూత్ అమ్మా. ఎందుకంటే అది మనం ఒప్పుకోలేదంటే మనం దీనికి ఏం చేస్తామండి, ఇలాంటి దానికి అన్ని అలవాటు పడిపోయాం. ఎందుకంటే మీరు అన్నట్టు ఈ గురువు కాదని ఆ గురువు, ఆ మతం కాదని ఈ మతంలోకి వస్తే ఈ మతంలో ఇంకేదో ఉందని, ఆ మతంలో ఏదో ఉందని. అందుకే పరమాత్మ కూడా గీతలో అంటాడన్న, అంటే పరమతం భయానకం అంటాడు. అంటే ఈ మతంలో కాదు మారవలసిన, మనిషి మారాలి. మతాల మారడాల వల్ల, కులాల మారడాల కాదమ్మా, మతం కదా, మనిషి మారితేనే అంటే ఆ రెవల్యూషన్ అంతరంగంలో రావాలమ్మా, రెవల్యూషన్. లేకపోతే అంతవరకు కూడా మనిషి బాగుపడడం అనేది చాలా కష్టం. సో కాబట్టి అంటే ఇలాంటి సత్యాన్ని చాలా బాగా చెప్పారు కృష్ణమూర్తి గారు. మతం అనేటువంటి దాంట్లో చాలా చక్కగా చెప్పారు. ఆయన చెప్పింది 100% ట్రూత్ అమ్మా. సో అంటే ఏం జరుగుతుందో మనందరం మతం ఎందుకు చెప్పారు, అది అక్కడ పాయింట్. మనం ఇలాంటివన్నీ ఎందుకు పట్టుకుంటున్నాం? అదేనమ్మా, మన సెక్యూరిటీకి రైట్ అమ్మా, అంటే మన సెక్యూరిటీగా పట్టుకుంటున్నాము. అది అక్కడ హైలైట్ చేయండి. మనకి భద్రత, మన కంఫర్ట్ కోసం మనం పట్టుకుంటున్నాం. అవును, మన భద్రతగా అంతేనమ్మా, మన భద్రతగా మనం పట్టుకుంటున్నాం. అవును, అంటే మీరు అన్నట్టండి ఈయన ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఏం చేస్తుంటే మళ్ళీ అది పని చేసి ఏదో పని ఇదంతా ఏం చేస్తున్నామంటే నేను గొప్పగా ఉండాలంటే నేను ఇదంతా నన్ను అందరూ పొగడాలని అంటే అనేక రకాలుగా చేస్తుంటాం. ఒక ఎగ్జాంపుల్ కూడా బాగా చెప్పారు. ఎందుకంటే ఇంట్లో ముసలి తల్లిదండ్రులు ఉన్నారంటే వాళ్ళని ఏం చేస్తామంటే మనం సరిగ్గా చూడం. ఎందుకంటే అక్కడ గుర్తింపు ఉండదు. ఎందుకంటే ఈ మనస్సుకి ఇప్పుడు కూడా గుర్తింపు కావాలమ్మా. ఆ గుర్తింపుకి ఇవన్నీ చేస్తున్నాం, అది రైట్. ఎందుకంటే నేను జీరో అవ్వడానికి ఇష్టపడను నేను. ఎందుకంటే ఎందుకు ఇష్టపడను అంటే నా అహం దెబ్బతింటది కాబట్టి. ఎందుకంటే అహంకారం వదులుకోలేము కదా, అహంకారం మమకారాలు ఎన్నిటికీ మూలం. అహంకారం పడిపోతే ఇంకేం లేదు, ఈయన జీరో అయిపోతాడు. ఆ జీరో అవ్వడం ఇష్టం లేక ఇవన్నీ చేస్తుంటాడు. అది రైట్ అమ్మా. ఎందుకంటే క్లియర్ గా అంటే బాగా అంటే సుదీర్ఘంగా మనం చాలా లోతుగా పరిశీలించినట్లయితే కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి 100% రైట్ అమ్మా, అది ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే 100% ట్రూత్, వాస్తవం, అంతే తప్ప లేదంటే అది ఎలా చెప్పాడు ఏంటంటే మరి మనం ఏం చేయలేము. లేదమ్మా, చాలా బాగా చెప్పారు. దీన్ని కూడా మాకు అంటే ఇలాంటి సత్యాన్ని మా అందరికి కూడా అర్థమయ్యేటువంటి పరిభాషలో చాలా చక్కగా చెప్పారమ్మా. చాలా సంతోషం. ఇలాంటి గొప్ప సత్సంగాన్ని అందించిన మీకు సత్కూడ నమస్కారాలు. గురువం తత్సత్. అంటే చాలా మంది అవుట్ సైడ్ రికగ్నిషన్ కి వేలు ఇచ్చేస్తారు. తర్వాత బోల్డ్ అని వాళ్ళతో పాటు ఇక్కడికి అక్కడికి తిరుగుతారు. ఎక్కడ భజనలు అక్కడ భజనలు, ఇక్కడ సేవలు అక్కడ సేవలు. కానీ ఇంట్లో వాళ్ళ తల్లిని కూర్చోబెట్టి సేవ చేయడం అనేది, ఎందుకంటే అక్కడ రికగ్నిషన్ లేదు. ఆ గురువులు మీ తల్లికి తండ్రికి సేవ చేయని వాళ్ళు పట్టించుకోరు, అక్కడ గుర్తింపు లేదు కదా. అది ఇప్పుడు ఇంట్లో ఎందుకు విసుగుండదు, గుర్తింపు వస్తుంది. అదే ఆయన చెప్పారు. ఓకే, నువ్వేమైనా చెప్తావా? అదే వింటున్నాను. అదే నేను కొంత బాధపడింది నాకు. అంటే ఇదంతా మతం కూడా
థాట్ క్రియేట్ చేసినటువంటి ఒక ప్లే. మన భద్రత కోసం అంటే మనం అన్ని భయపడిపోతూ ఉంటాం, ఎన్నాళ్ళు జీవిస్తామో ఏమిటో, ఆ తర్వాత దీని నుంచి ఎలా తప్పించుకోవడం, దాన్ని ఈ బాధలు ఆ బాధలు, దాన్ని అన్నిటి నుంచి ఒక ఎస్కేప్ కోసం ఈ మతం అనేటువంటి దాన్ని మన థాట్ క్రియేట్ చేసింది అని ఆయన అలా చెప్తున్నారు అని నాకు బోధపడింది. అలాగే థాట్ అద్భుతమైన ఎన్నో పనులు చేస్తాం, సాంకేతిక జ్ఞానాన్ని అవన్నీ కూడా థాట్ వల్ల. అలాగే మతాన్ని కూడా అదే సృష్టించింది, ఈ మన మైండే సృష్టించింది ఇదంతా అని ఆయన అంటున్నారు. నీకు అర్థం అందులో నిజం కనబడలేదా? నిజం కనబడలేదు కాదు, నిజం కనబడుతున్నది, కానీ చాలా రివల్యూషనరీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళ వరకు మనం రకరకాల ధర్మశాస్త్రాలని చదువుకున్నాం, అందులో భక్తి, శ్రద్ధ, భగవంతుడు, పరమాత్మ ఇవి అన్ని చదువుకుంటున్నాం కదా. అలాంటప్పుడు ఈ వే ఆఫ్ థింకింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా అని ఆలోచిస్తాం. అంటే యథార్థం ఉందా లేదా? డిఫరెంట్ యథార్థం ఉన్నది, అది నిజమే. నేను దేవుడి దగ్గర ఎందుకు కూర్చుంటాను అంటే, ఒకటి అలవాటు మీదైనా కూర్చోవచ్చు, రెండోది ఏంటంటే ఏదో ఒక దాని నుంచి పారిపోదాం అంటే అదే భయం అనేది ఉంటుంది సాధారణంగా. ఈ జీవితం సరిగ్గా వెళ్తుందా లేదా, ఇలా పోనీ భగవంతుడు ప్రార్థించుకుందాం. సో అలాగా ఒక ఎస్కేపిజం లాగా అనిపిస్తుంది. అవి లేకపోయినా మనం మామూలుగా ఉండొచ్చు. అందులో ఒక సుఖం కూడా పొందుతాం, ఒక భద్రత పొందుతాం, ఒక సుఖం పొందుతున్నాం. అది పొందినా పొందకపోయినా పొందుతాము అనేటువంటి ఒక నమ్మకం పెట్టేసుకుంటాం. అది నాకు అనిపించింది, బాగుంది. అది వాళ్ళు చదివిన పార్ట్ చాలా ఆలోచించవలసిన పార్ట్, చాలా మంచి సత్యాన్ని చూడాలి, అది గొప్ప విషయం నాకు నిజంగా. ఇంకెవరైనా కోపం వస్తుంది ఒకప్పుడు అందరు సత్యాలు చెప్తే, అందుకే నా మీద కూడా అందరికి కోపం వస్తుంది. లేదు కోపం లేదు, చక్కగా చెప్తావు. అది కూడా ఒక గొప్ప విషయమే కదా, అందరూ అలా చెప్పలేరు. కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు లక్ష్మి. అది ఏమిటది, ఆవిడెవరో చెట్టు, దీన్ని నాకు సరిగ్గా బోధపడలేదు, నువ్వు చెప్పిన తర్వాత ఆహా ఇదా సంగతి అని అప్పుడు అనిపించింది కరెక్ట్ గాను. అప్పుడు అదే టైంలో అందరూ అడిగారు అనుకో, పవన్ కుమార్ గారు అడిగారు, నారాయణ గారు అడిగారు, నాకు అదే వాళ్ళు అడిగిన డౌట్లే వచ్చింది. కానీ బాగా అది నువ్వు చెప్పిన తర్వాత అర్థమైంది బాగా. వాళ్ళలాగే మనందరం కూడా చేస్తూ ఉంటాం. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా తొందరగా? చాలా మంది ఉన్నారు కదా. నమస్తే మేడం, ఈ రోజు టాపిక్ చాలా బాగుందమ్మా. ఆ నిజమైన సత్యం ఏంటో, మనం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నామో, ఎందుకు ఇలా మన మనసును అన్ని రకాలుగా మార్చుకుంటామో అనేది చాలా చక్కగా, ఈ సెక్యూరిటీ కోసం, శూన్యం నింపుకోవటం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటాము అని ఎంత క్లియర్ కట్ గా ఒక సత్యాన్ని మన కృష్ణమూర్తి గారు చెప్పారమ్మా. దాన్ని మీరు మాకు ఎంతో అద్భుతంగా మా ఈ అజ్ఞానమైన ఈ మనసుకి ఇంకా అర్థమయ్యేలాగా చాలా చక్కగా క్లియర్ గా చెప్పారమ్మా. బాగా అర్థమైందమ్మా. అదే ఇప్పుడు మన ఆ అమ్మాయి ఆ చెట్టుని చూసి వర్ణించడం కూడా అక్కడే నాకు ఫస్ట్ అర్థమైపోయింది. అది అంతే కదా, మనం నలుగురిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాము, అసలు ఒరిజినల్ సత్యం చెట్టుని చూడంగానే తను ఏం అనుభూతి పొందిన దానికంటే కూడా దాన్ని ఇంక ఎక్కువ చేసి వర్ణించటము, అంటే లేనిది కూడా కొంత కల్పించి చెప్పడం, అంత ఇంప్రెషన్ కోసం. నలుగురిలో ఉన్నప్పుడు ఒకటి చేస్తాము, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాము, ఇవన్నీ కూడా అంతే. ఇప్పుడు మనం ఒక పద్ధతికి అలవాటు పడి ఉన్నాము, ఈ పూజలు చేయటం అది మంచిది కాదు, దానికంటే కూడా ఇంకా పరోపకారం, ఇతరులకు సేవ చేయటం ఇది ముఖ్యం అనుకుంటారు. అలా మన మనసుని ఏదో ఒక సెక్యూరిటీ, ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఇలా మారుతూ ఉంటాం. మనం చేసే పద్ధతిని ఇంకెవరో వచ్చి ఇది ఇంకా మంచిదమ్మా అంటే దానికి వెళ్ళిపోతాము. అలా అన్నమాట. చాలా బాగుందమ్మా ఈ రోజు, చాలా సంతోషం తల్లి, ధన్యవాదాలు. నారాయణరావు గారు ఏం చెప్పారో
అవన్నీ కూడా సేమ్ వాళ్ళు విన్నదంతా ఆయన చాలా క్లుప్తంగా చెప్పారు. నేను కూడా అదే సేమ్ ఫీల్ అయ్యాను. ఎంత చక్కగా అందరికీ వాళ్ళు అర్థమయ్యేలాగా మనసుకి హత్తుకునేలాగా చెప్పారమ్మా. సంతోషం. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు. నారాయణరావు గారు చెప్పడమే చాలా గొప్ప విషయం, ఎందుకంటే ఆయనకి చాలా ప్రగాఢంగా ఉన్నది. తర్వాత ఇది ఒక్క మనకే చెప్పట్లేదు, ప్రపంచం మొత్తం అందరికీ చెప్తున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఆయన ఇలాగే మాట్లాడారు. ఇది కూడా అమెరికాలో ఇచ్చిన స్పీచ్ కదా మనం ఇప్పుడు చదివేది, అంటే కాన్వర్జేషన్ అమెరికన్తో. అందుకని ఇది కేవలం భారతీయులకే కాదు, అందరికీ ఉంటుంది ఈ సెక్యూరిటీ తపన. మానవుడు అన్న వాళ్ళు అందరూ ఒకటి, ఎక్కడున్నాను అది ఆయన చెప్తున్నది. అంటే డొల్లలా ఫీల్ అయ్యి లోపల శూన్యాన్ని ఫీల్ అవుతూ ఉంటే భరించలేక ఎన్నో ఎస్కేపిజమ్స్ చేస్తాం. అది వినడానికి కూడా కొందరికి నచ్చదు. ఆ ఫీలింగ్ మళ్ళీ పోతుంది కదా అని భయం. యథార్థాన్ని చూడడానికి కూడా కొందరికి నచ్చదు. అదృష్టం ఏంటంటే మన గ్రూప్ లో నచ్చుకుంటున్నారని నేను ఆశ్చర్యపోతున్నాను. అంటే రెఫ్యూజ్ చేసేసి ఏమిటో మాకున్న సెక్యూరిటీ ఇంకా పోతుంది కదా ఇవన్నీ తెలుసుకుంటే, అది అందులో ఉండడమే బాగుంది అని అనుకుంటే వాళ్ళకి నచ్చదు అనమాట. లేదమ్మా, మీరు ఎలా ఉందంటే నేను ఇంకా ఎంత మంచిగా బ్రతకొచ్చో, ఇంకా ఎంత పీస్ఫుల్ గా అసలైన సత్యాన్ని తెలుసుకునే వైపు మమ్మల్ని మీరు మళ్ళిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు మేము ఎంత అజ్ఞానంలో మునిగున్నాం అన్నది మాకు బాగా అర్థమవుతుంది తల్లి. ఈ సత్సంగాల వల్ల చాలా 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 మాకు అదృష్టంగా భావిస్తున్నానమ్మా. చాలా మంచిగా నేర్చుకుంటున్నాం, చాలా విజ్ఞానం అది మేము తెలుసుకోగలుగుతున్నాం. ఈ టైం, ఈ 1 hour, రాత్రి 1 hour, ఈ 2 hours మా జీవితాలకి చాలా మంచి టైం అమ్మా. మిగతా టైం అంతా ఆల్మోస్ట్ వండు తినేది, ఈ పిచ్చపాటి మాట్లాడుకునేది, ఈ దైనందిన కార్యక్రమాలకే వెచ్చిస్తున్నాం తప్పితే అసలైన జ్ఞానాన్ని ఈ 2 గంటలే మేము వింటున్నామమ్మా. అందుకు నేను చాలా సంతోషిస్తున్నానమ్మా. ధన్యవాదాలు తల్లి. ఓకే అమ్మా, మంచిది. సంతోషం అండి. ఇంకా మిగతా ఎవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం. సత్యం గురించి చెప్పినప్పుడు ఎప్పుడు కూడా నిజం ఎప్పుడు నిప్పు లాంటిది అంటారు కదా మేడం. మరి నిప్పుని బయటకు తీసినప్పుడు అది కష్టంగానే ఉంటది, చూడటానికి భయంకరంగానే ఉంటది. కానీ అదే అసలైన నిజం. ఈ మతం అనే ముసుగులో మనిషి ఉన్నవి లేనివి కల్పించి భ్రమింపజేసి మనుషుల్ని ఒక మూఢంగా తయారు చేసి వాళ్ళ ఎక్కువగా స్వార్థపూరితమైన కర్మకాండాలు చేయిస్తూ ఆ టైపు తీసుకెళ్లకుండా ఉన్నది ఉన్నట్టు బ్రేకింగ్ చేసి రెవల్యూషనరీగా ఈ మన కృష్ణమూర్తి గారు ఇది ఇట్లాంటి ఏం జరుగుతుందో మన మనసులో మనం ఎందుకు ఇంత ఆ భద్రత భావంతో ఎన్ని రకరకాల అనవసరమైన కార్యక్రమాలు చేయటం, ఆ థాట్స్ ని రాంగ్ గా యూజ్ చేసుకోవటం, ఏదో ఉన్నది లేనిది భ్రమింపజేయటం, ఇవన్నీ కూడా ఈ సంభాషణ ద్వారా మనకి చెప్పటం, తర్వాత మీరు ఆ మంచి ఎగ్జాంపుల్స్ ఇంకా బాగా క్లియర్ చేయటం చాలా అద్భుతంగా ఉంది. అందరు కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు, ఆ విషయాన్ని తెలుసుకుంటున్నారు. ఏదైనా ఫస్ట్ రెవల్యూషన్ అంటేనే అది కదా, ఉన్నది ఏదో లేనిది ఉన్నట్టుగా ఏదో చేసే ఇది కాకుండా కొత్త విషయాన్ని, ఆ సత్యాన్ని ఇంకొక విధంలో డిఫరెంట్ యాంగిల్లో ఆయన చెప్తున్నారు. ఆ డిఫరెంట్ యాంగిల్లో మనం ఇంతవరకు అలవాటు ప్రకారం ఉన్న వాళ్ళకైతే అది చాలా కొత్తగా ఉంటది. ఆ అలవాట్ల నుండి దూరం చేయటం, అనవసరమైన థాట్స్ ని దూరం చేయటం, ఆ సత్యం అంటే ఎట్లా నిప్పులాగా ఎలా ఉంటుందో అది తెలుసుకోవటము, ఆ విషయాలన్నీ ఇది చాలా గొప్ప విషయం. ఇవన్నీ ఆయన థాటే ఒక రెవల్యూషన్, ఆయన ఆలోచనే ఒక రెవల్యూషన్. అది మనందరికీ కూడా క్రియేట్ చేయగలుగుతున్నారు ఆయన చెప్పే విషయాలు. అలా మీరు కూడా అట్లాంటివే చాలా చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఈ మతాలన్నీ కూడా క్రియేట్ చేసినవే, ఈ దేవుడు ఇదంతా కర్మకాండలు ఇవన్నీ కూడా క్రియేట్ చేసినవే అని ఎన్నో విషయాల ద్వారా మనకి ఇంతవరకు తెలిసినవి. మీరు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయటం వలన ఎంత మూఢంగా ఉండే వాళ్ళకు కూడా ఒక్కొక్కటి తెరల్లాగా, మబ్బు తెరల్లాగా విడిపోతూ ఉన్నాయి అవన్నీ కూడా.
విడిపోయి అసలు సత్యం ఏంటి, మతాల వెనుకున్న అసలు రహస్యాలు ఇవన్నీ కూడా ఇవన్నీ అర్థమవుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా చాలా చక్కగా చాలా కొత్త విషయాలన్నీ కూడా అందరికీ చెప్పగలిగారు ఈ సాంగత్యం ద్వారా. చాలా హాయిగా ఆనందంగా తెలుసుకోవాల్సిన గొప్ప గొప్ప విషయాలన్నీ చక్కగా చెప్తున్నారు. అద్భుతంగా ఉంది. తప్పకుండా ఇవన్నీ కూడా మనం జీవితంలో నేర్చుకుని పాటించాల్సిన విషయాలు కాబట్టి మీకు చాలా ధన్యవాదాలు. ఓకే మేడం, ధన్యవాదాలు. ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే అమ్మా, వసంత మాట్లాడుతున్నాను. నమస్తే, వసంత గారు మాట్లాడాలని ఆలోచిస్తున్నాను. నాకు ఒక చిన్నప్పటి విషయం ఒకటి గుర్తొచ్చింది. మా నాన్నగారు అంటుండేవారు 70s ఆ టైంలో, ఈ రాజకీయ నాయకులందరూ కంపల్సరీగా ఒక గురువు ఉంటారు, ఆ స్వామీజీ వెనకాలే ఉంటారు, కారణం ఏమిటో అని. నేను కాలక్రమేణా గమనించింది ఏంటంటే సుమారు ప్రతి వాళ్ళు ఈ రోజుల్లో ఏదో ఒక కల్ట్ కి సంబంధించి దాని యాక్టివిటీలోనే ఉంటారు. ఒక కాలక్షేపంగా ఉంటుందనో లేకపోతే ఒక కొత్త గ్రూప్గా ఉంటుందనో అని ఇప్పుడు అనిపిస్తుంది. ఈ రకమైన రిచువల్స్ వీటిల్లో మునిగి తేలి సత్యం అనేది ఏదైతే మనసుకి లేదా అవసరమో మెదడుకి అది గమనింపు లేకుండా కాలం అలా గడిపేస్తున్నాం. ఆ గడిపేయడం వల్ల చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది, కానీ సత్యం వైపు ఎంత ప్రయాణిస్తున్నారు అని ఆలోచిస్తే ఆల్మోస్ట్ లేదనే చెప్పాలి. ఏదో నేను ఒక 15 సంవత్సరాలు అనేక రకాల కల్చర్ని గమనించుకుంటూ వచ్చాను. ఒక 1 hour స్పీచ్లో 2 3 కొత్త విషయాలు ఏమైనా ఉంటాయేమో, కానీ ఈ స్వామీజీలు చెప్పిన ఉంటుంది ఏమీ జ్ఞానం వైపు నడిపించేది ఏం కనిపించడం లేదు, వినబట్టం లేదు. ఏమో అలాగే చెప్పిందంట. ఏం కొత్త విషయం ఉండదు. ఒక గంట స్పీచ్ కానీ వీళ్ళు వింటే అందులో కొత్త విషయం కానీ జ్ఞానం వైపు నడిపించేది కానీ ఏం ఉండదు. ఏదో పురాణాల్లో ఒక విషయం పోస్ట్ చేయడం, కాసేపు భజన చేయడం, ఇలా యాక్టివిటీస్ ఉంటాయి తప్పించి జ్ఞానం వైపు నడిపించేది అయితే ఏం కనిపించదు. అలాంటిది మనకి రోజుకి 2 సార్లు చెప్పే ఇవన్నీ కూడా క్రూడ్ యథార్థాలు. వీటిని వినడానికి ఎంతో అదృష్టం చేస్తున్నాయని నేను ఫీల్ అవుతూ ఉంటానని. వినబడలేదు. ఇప్పుడు ఈ లాస్ట్ ఏం చెప్పారు వినబడలేదు. బాగా చెప్తున్నారు, లాస్ట్ ఏం చెప్పారు చెప్పండి. మీరు చెప్పేవన్నీ ముఖ్యమైన నిజాలు, యథార్థాలు. మీ ద్వారా ఇవన్నీ తెలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే ముందు కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అలవాటు అయిపోయాయి, అనాదిగా అలవాటు అయిపోయింది అన్నది. అయితే సత్యం తెలుసుకోవడం ముఖ్యమా, భద్రత ముఖ్యమా అని మనం ఆలోచించుకోవాలి. సత్యం తెలుసుకున్నాక భద్రత ఉండదా? ఎందుకు ఉండదు? మనకు తెలియదు, ఉండదని అనుకుంటున్నాం. ఎందుకంటే భద్రత అన్నది ఇది కేవలం సైకలాజికల్ భద్రతే, నిజమైన భద్రత కాదు. నాకు అన్నీ ఉంటాయి, ఇంకా అద్భుతంగా ఉంటాయి. అసత్యానికి అంత ఉంటే సత్యానికి ఎందుకు ఉండదు? కానీ అనుభూతి లేక ఉండకుంటాం మనం, భయం. ఇవన్నీ వదిలేస్తే అమ్మో నేను ఎలా బతుకుతాను, నాకు ఒక రక్షణ, ఒక ఒక గ్రూప్ ఉండాలి, ఒక అంటే సముదాయం ఉండాలి, నా వాళ్ళు అనిపించుకోవాలి, అందరూ నా వాళ్ళు కాదా అంటే మనం మన హృదయం ఎక్స్పాండ్ చేసుకుంటాం. అలాగా అదే రికగ్నిషన్ కోసం ఇంత తపనింది. రైట్ వర్క్ రైట్ టైంలో చేయాలి, కానీ ఇవన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి. కొంచెం ఇవంతా లోపలికి మనకి ఎంపుతూ ఉంటాయి సత్యం. అప్పుడు మన ప్రవర్తన తీరులో సమూలంగా మార్పు వస్తుంది. అయితే చెప్పేవాళ్ళకి మరి అంత స్టాండర్డ్ ఉంటుందో లేదో మరి ఇలాగే ఉంటుంది, అది నేను గమనించింది. చెప్పేవాళ్ళకి స్టాండర్డ్ కూడా మరి వాళ్ళకి అంత తెలిసి ఉండాలి కదా. ఏదో సుమారుగా తెలిసిన వాళ్ళు వక్తలు అయిపోతే మరి ఇలాగే ఉంటుందేమో అంటున్నాను. ఎలా అదే ఏదో షాలోగా లైట్గా చెప్తారు, టచ్ చేస్తున్నారు తప్ప ఇంత గట్టిగా ఎవరు చెప్పరు కదా. మీరు చెప్పినట్టుగా ఎవరు చెప్తారు? నాకు ఇక్కడ నేను వినలేదు. తాను చెడ్డ అయిపోతానన్న భయం అందరికి, అంతకంటే ఏం కాదు. అందరూ సరిగ్గా సరిగ్గా చూడరేమో అది భయం. అంటే కొంచెం అది పని చేస్తుంది, అక్కడ త్యాగం ఉండాలి, అది కూడా వదిలిపెట్టి
ఎందుకు చూస్తారు లేకపోతే ఇంకా చెప్పాలి. కృష్ణమూర్తి గారు జగద్గురు ఎందుకు అన్నారు అనేది చాలా అర్థమవుతుంది ఇప్పుడు. మొత్తం ప్రపంచానికి థాట్ ఆయన ఒక్కరిదే, ఇంకెవరిది లేదు. అదే డిఫరెంట్ గా జ్ఞానం ఆయన. చెప్తారు. డిఫరెంట్ గా ఉంటుంది. నిజమైన నిజాలు అవడం ఒక కృష్ణమూర్తి గారే ఇలా చెప్పారు, ఇంకెక్కడ వినలేదు. అది ఎందుకు వారు జగద్గురు అయ్యారు అనేది అర్థమైంది అంటుంది. అవన్నీ మళ్ళీ అబద్ధాలు కాదుగా. అందుకే అది చూడగలిగిన వాళ్ళందరూ ఆయన పట్టుకుంటారు. అక్కడ విద్యావంతులు అవ్వక్కర్లేదు. ఇంకెవరైనా? ఇంకా ఎవరైనా? ప్రభా గారు మాట్లాడతారా? ఆంజనేయమూర్తి గారు, పవన్ కుమార్ గారు, మీరు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే. ఇక్కడ అర్థమైనది ఏంటంటే, రియల్ ఎక్స్పీరియన్స్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ దేర్ ఈజ్ నో థాట్. అంటే ఆలోచన లేని చోట అనుభూతి సాధ్యమవుతుంది అని తెలుస్తుంది మేడం. అంటే అనుభూతి ప్రధానం, సత్యం ఎప్పుడు అనుభూతి ప్రధానం. సత్యము అంటే మనలో ఉన్న శూన్యస్థితి. మేడం గారు, ఈ రోజు మనం చదివింది అనుభూతికి కూడా అవుట్ సైడ్ అనుభూతికి ఇంపార్టెన్స్ అని చెప్తున్నారు కదా. అదే దాని గురించి చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏముగా వాళ్ళ చదివిన విషయంలో గిఫ్ట్ ఏంటి అంటే, మనం ఇవన్నీ ఆలోచనే సృష్టించింది ఈ మతాన్ని, విగ్రహాలని. అది అంటే ఈ అనుభూతించాలంటే దేన్ని అనుభూతించాలంటే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఆ మనలో ఉన్న శూన్యస్థితి, అది సత్యాన్ని, ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే మనకి ఎంతో కొంత సపోర్ట్ అవసరం. ఎందుకు అంటే మన కాళ్ళ కింద భూమిని లాగేసి శూన్యస్థితిలో నుంచోపెడతాము అంటే మనకి ధైర్యం సరిపోదు. ఆ ధైర్యం కావాలి అంటే ఏదో ఒక సపోర్ట్, ఏదో ఒక భద్రత మనకు అవసరం అవుతుంది. ఆ భద్రతను కోరుకుంటుంది మన మనసు. ఆ భద్రతలోంచి వచ్చిందే ఈ మతం అనే కాన్సెప్ట్ అని నాకు అర్థమవుతుంది. ఈ మతం అంటే ఎప్పుడు ఒక దేవుడు ఉంటాడు, ఆ దేవుడిని చాంట్ చెయ్యి, లేకపోతే పూజలు చెయ్యి, కొంచెం ఏదో ఒక ప్రక్రియలు చెయ్యి, ఇవి చెయ్యి అవి చెయ్యి, ఇవన్నీ చేస్తే ఆ మతం మనని కాపాడేస్తుంది. మనం చేసిన కర్మకాండ, మనం చేసిన పూజా కార్యక్రమాలే మనని కాపాడేస్తాయి అనే ఒక భద్రతను మనం అందులోంచి వెతుక్కోనే ప్రయత్నంలోనే ఈ మతం అనేది మనం కంటిన్యూషన్ ఉంటుంది అని నాకు అనిపిస్తోంది. ఈ కంటిన్యూషన్ ఎందుకంటే ఓన్లీ బికాస్ టు గెయిన్ ది సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీ కోసమే మనం మతం అనే దాన్ని చేస్తున్నాం. బట్ ఈ మతంలో అన్ని ఆలోచన ప్రధానమైనవే. ప్రతిదీ ఎవరో ఒకరు చేస్తారు, ఆ పాత వాళ్ళు ఏదో చేశారు, ఒక ప్రక్రియ చేశారు, ఒక మెడిటేషన్ చేశారు, ఒకటి ఏదో చేశారు, అవి మళ్ళీ రెండో వాళ్ళు చేశారు, వాళ్ళు వీళ్ళని ఫాలో అవుతున్నారు. సరే ఈ మతం మంచిది, ఈ దేవుడు మంచివాడు, ఈ దేవుడు గొప్పవాడు, ఈ దేవుడు నా పాపాలన్నీ కడిగేస్తాడు, నాకు సెక్యూరిటీని ఇస్తాడు, ఆ దేవుడు ఇవ్వడు. లేకపోతే ఈ మతంలో చాలా బాగుంటుంది, అందుకే ఈ మత మార్పిడులు ఇవన్నీ. హిందూ మతంలో బాగుంది, లేదా క్రిస్టియన్ మతంలో బాగుంది, ఫలానా మతంలో బాగుంది. ఈ బాగుంది అంటే మనం కేవలం అనుకరణ, ప్రతి వాళ్ళని అనుకరిస్తున్నాం. వాళ్ళు కన్నా వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళకన్నా వాళ్ళు గొప్పవాళ్ళు అని అనుకరిస్తూనే ఉంటున్నాం. ఇదంతా ఆలోచన పూరితమైనదే. కానీ దీనివల్ల ఏమవుతుందంటే మనల్ని మనం సత్యాన్ని అనుభూతించే ప్రక్రియని మనం తప్పిపోతూనే ఉంటాం ఎప్పటికీ. రియల్ గా మన అనుభూతి అనేది మనకు అక్కడ జరగదు. ఏం అనుభూతిస్తున్నాం అంటే ఫలానా దేవుడు గొప్పవాడు, లేకపోతే ఫలానా మతం గొప్పది అనే ఆలోచనతో కూడినది అదే మన అనుభవం అనుకుంటున్నాం, అదే మన ఎక్స్పీరియన్స్, అదే మన అనుభూతి అని అనుకుంటున్నాం. బట్ దట్ ఈస్ ఫాల్స్. ఇప్పుడు బాబా సత్యసాయి బాబా గొప్పవాడు, లేకపోతే సిద్ధి బాబా గొప్పవాడు, వాసుదేవ గొప్పవాడు అంటూ వాళ్ళు అక్కడికి వాళ్ళు ఏం చెప్తే అది పాటించేది. మనలో ఎస్ మేడం,
ఏం చెప్తున్నారనేదే కానీ హౌ టు థింక్ అన్నది చెప్పట్లేదు. అక్కడ మళ్ళీ కంపారిజన్, మన ఆశలు, ఆలోచనలు, ఆశయాలు అన్ని పెట్టుకుని మన అన్నిటినీ సాటిస్ఫై చేసే ఒక దేవుణ్ణో ఒక మతాన్నో ఎంచుకుని దాన్ని ఫాలో అయిపోతున్నాం. మనం జరుగుతున్న ప్రక్రియ అది. అంటే కేవలం ఆలోచన ప్రధానమైనదే, ఆలోచనాపూరితమైనదే మతం. కానీ సత్యాన్ని అనుభవించాలంటే అన్ని ఎందుకు పట్టుకుంటున్నాం? భద్రత కోసం, మన భద్రత కోసం, ఏంటి మన కంఫర్ట్ కోసం, మన సుఖం కోసం ఇవి పట్టుకుంటున్నాం. అది ఆ యథార్థమే అందరికీ కష్టమైనది ఒప్పుకోవడానికి కదా. అంటే మని అంతే యథార్థం తెలుసుకుని బట్టి జీవిస్తే అది ఏంటి త్యాగరాజు ఏమంటారు అంటే తెలిసి రామభజన చెయ్యబోనని కాదు, తెలుసుకోవాలి కదా ముందు. అందులో ఎంత కష్టం చూడాలి. మనం ఇవన్నీ గురువుని పట్టుకున్నా, బాబా గారిని పట్టుకున్నా, ఏంటి దేవతని పట్టుకున్నా మన భద్రత కోసం పట్టుకుంటున్నాం, మనం పట్టుకుంటున్నాం. అది మనం ఇక్కడ చెప్పాల్సిన పాయింట్. ఆలోచన అంటే అందరికి అర్థం కాదు. అది అంతే మేడం. తర్వాత మీరు అన్నట్టుగా ఆలోచనతోటే మనం అన్ని తయారు చేస్తున్నాం. ఈ ఆలోచన మొత్తం ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు చేస్తున్న పని, ఆలోచనకి చాలా ప్రాముఖ్యం ఇస్తున్నారు అనే పాయింట్ ఒకటి చెప్పారు కదా. యువతల వెస్టర్న్ పీపుల్ కానీ, యువతల ఈస్టర్న్ పీపుల్ కానీ ఆలోచనకి ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఎందుకంటే మీరు అంటున్నారు ఇంకో హై లెవెల్కి వెళ్ళిపోయి చెప్తున్నారు. ఇవాళ చెప్పిన పాయింట్ మనం చాలా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవాలి కదా. ఇవాళ ఇవన్నీ మనం ఎందుకు పట్టుకుంటున్నామంటే మన భద్రతకి, మనకి కంఫర్ట్ పట్టుకుంటున్నాం. మనకి ఎంటీనెస్ భరించలేము, మనలో ఎంటీనెస్ ఉంది, అది భరించలేక అది నుంచి పారిపోతూ ఉంటాం. ఇవన్నీ పట్టుకుని ఒక భజన ఆర్గనైజ్ చేస్తాం, ఒక ప్రసంగం ఆర్గనైజ్ చేస్తాం. ఎందుకంటే ఆ ఎంటీనెస్ నుంచి భరించలేక. అదేనా ఇంపార్టెంట్ పాయింట్. సో వి కాంట్ బేర్ అవర్ ఎంటీనెస్. దానికోసం ఏం చెప్తున్నాను, నాకు తెలియకపోయినా ఏదో ఒకటి ఆర్గనైజ్ చేసేయడం, లేదా ఏ పొలిటికల్ దాంట్లోకి దూకడం, గుర్తింపు రావాలి. ఇన్ని చోట్ల వెళ్ళి ఇన్ని సేవలు చేసిన వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏమి చూడరు. అవతల ఎందుకంటే గుర్తింపు వస్తుంది, ఇక్కడ గుర్తింపు రాదు. ఒక క్లబ్కి వెళ్ళి బోల్డ్ సేవలు చేస్తారు, లేదా ఒక సత్సంగానికి వెళ్ళి చేస్తారు. కానీ ఇంట్లో బాధపడుతున్న తల్లిదండ్రులకు మాత్రం అక్కడ గుర్తింపు ఉండదు. దే డోంట్ వాంట్. మరి వాళ్ళు వెళ్ళిన గురువులు అవి చెప్పినా పాటించలేదు వేరు. అంటే ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వీ ఫాలో ఆల్ దీస్ థింగ్స్ ఫర్ అవర్ సెక్యూరిటీ అండ్ ఫర్ అవర్, అది హైలైట్ చేసి. తర్వాత ఒక ఈ గురువు లేదు, కొత్త గురువుని పట్టుకుంటాం. కొత్త గురువు కూడా ఆ పాత విషయాలు చెప్తారు. తర్వాత పత్రాలు, ఎన్నో కథలు, కావ్యాలు, ఎన్నో రచనలు అన్ని భాషల్లోని చేసేస్తున్నారు. ఒక మంచి కాదు అన్ని చేస్తున్నారని చెప్తున్నారు. ఇంకా స్తోత్రాలు, ఒకళ్ళు ఒక స్తోత్రం, అలా వందలాది వేలాది స్తోత్రాలు, కథలు అవన్నీ సృష్టించేస్తాం. అంతేనా? అది కూడా మనకి దాంతో ఏంటంటే అవి పట్టుకుంటే ఏమిటంటే మనకి ఏదో భద్రత, అవి మనకి కంఫర్ట్. బట్ అదే వసంతలేదు అన్నట్టు వస్తుందో లేదో కంఫర్ట్ గాని వస్తుందని చేస్తాం అని. ఈ విధంగా మనం విధానం ఇలా ఉంది. అంతేనా? ఆ తర్వాత ఆలోచనతోటే సాంకేతిక జ్ఞానం, సైంటిఫిక్ జ్ఞానం ఇవన్నీ ఆలోచనతోటే చేసినట్టుగా ఈ మతాన్ని కూడా మనం ఆలోచనతోటే ఒక విగ్రహాన్ని పట్టుకుని ఇదే సర్వస్వం అని దాన్ని మీద మనం అది మనకి సెక్యూరిటీ ఇస్తుందని పట్టుకుంటాం. అయితే ఇలాంటి ట్రూత్ ఈ కాలం వాళ్ళు ఇంకా చంపించలేదు, కానీ పూర్వకాలం వాళ్ళు చంపేసేవారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చని పాయింట్ ఎవరైనా చెప్పి వాళ్ళని బతకనిచ్చేవారు కదా. అదే నారాయణ గారు చెప్పారు కదా. ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఎవరు ఇందాక అన్నట్టుగా జగద్గురువే అని అన్ని చోట్ల వసంత గారు చెప్పినట్టు అన్ని చోట్ల మొత్తం మానవాళ్ళందరికీ చెప్పారు. వాళ్ళందరిలో ఉన్న మూర్ఖాలు చూపెట్టారు. ఒక్క హిందూ మతంలోనే కాదు, ఇండియా నుంచి అక్కడ కొంతమంది గురువులు వెళ్తారు, వాళ్ళేమో పిలకలు వాటితోటి వేరే గెటప్ తోటి వెళ్తారు. వాళ్ళు చెప్పేది వాళ్ళు ఎప్పుడో ఉన్న పాత జ్ఞానమే. కానీ ఇక్కడ కొత్త గురువు అనే అంతవరకు వాళ్ళకేమిటో ప్రొటెస్టెంట్ క్యాథలిజం నచ్చక అక్కడికి వాళ్ళు పాటిస్తూ ఉంటారు అంటూ ఇప్పుడు చాలా మంది, ఎందుకంటే అతను అమెరికాలో చెప్తున్నారు కదా, ఎందుకు వెళ్తున్నారంటే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళకి చాలా లేదు, ఆ గురువు సెక్యూరిటీ ఇస్తాడని వెళ్తారు.
ఎక్కడ రాదు కదా. ఎస్ మేడం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇంతవరకే. ఆయన అయితే మనం అన్ని కూడా మనం ఎన్నో అనుభూతులు చెందుతున్నా ఇప్పుడు భగవంతుడి అనుభూతులన్నిటితో బోరెక్కి భగవంతుడి అనుభూతి కావాలని వెళ్తాం. ఆ అనుభూతి అవుట్ సైడర్స్ మన బయట అనుభవించాలని చూస్తాం. అది ఇంతవరకు చెప్పిన విషయం. We are not contented with our day-to-day experiences and we go to God for that experience. Outsider. Yes. ఇది ఇవాళ చెప్పిన కంటెంట్. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? అనురాధ గారు మాట్లాడతారా? నమస్తే అమ్మా. నమస్కారం అండి. నిజంగా ఈ రోజు క్లాస్ చాలా బాగుందమ్మా. ఈ భద్రత అనేది చాలా బాగా అర్థమైందమ్మా. అంటే పిల్లవాడు పసిపిల్లవాడుగా ఉన్నప్పటి నుంచే మనం భద్రత కోసం ఆరాట పడతామేమో అని అనిపించిందమ్మా ఆలోచిస్తుంటే. మరి సిగ్నల్ ప్రాబ్లమా ఏంటి? వినబట్టం లేదు సరిగ్గా. హలో హలో వినిపిస్తుందా అండి? పర్వాలేదు, ఇందాక ఏమీ బెటర్. హలో వినిపిస్తుందమ్మా? పర్వాలేదు, కొంచెం బెటర్. భద్రత అనేది చాలా బాగుందమ్మా ఈరోజు. మనం పుట్టగానే పసిపిల్లగా ఉన్నప్పటి నుంచే భద్రత కోసం ఆరాట పడుతూ ఉంటామేమో అనిపిస్తుందమ్మా ఆలోచిస్తుంటే. ఎప్పుడు ఎవరు మనల్ని చూస్తారా? ఇంకొకటి చెప్పారు కదమ్మా మీరు, మనము గుర్తింపు కోసము భద్రత కోసం ఆరాటపడి అన్ని చేస్తుంటామనేది బాగా నచ్చిందమ్మా నాకు. అది మాత్రము నిజమే అనిపించిందమ్మా. మిగతావన్నీ నిజం అనిపించలేదా? ఆహా, అలా అని కాదు, మొత్తం ఇది మాత్రం బాగా హత్తుకుంది అని చెప్తున్నాను. అన్ని నిజాలే, ఇది మాత్రము మనం చేసే పనులు మాత్రము ఒకరు గుర్తించాలనే ఎక్కువ చేస్తుంటాము. ఆ గుర్తింపు భద్రత అనేది బాగా హత్తుకుంది. ఈ రెండిటి కోసమే మిగతా అన్ని చేస్తున్నామేమో అనే భావన వచ్చిందమ్మా. అంటే చిన్న పిల్లవాడికి ఉంటుంది, అందుకే అమ్మని పట్టుకోవడం అవన్నీ చేస్తాం భద్రత కోసం. బాగుంది. ఎంటీనెస్ తెలుస్తుంది, మనలో శూన్యమే ఉంది, ఏమీ లేదు. అప్పుడు మనం నెక్స్ట్ పరిగెడతాం. అవునమ్మా, చెప్తున్నారు. అంటే యథార్థాన్ని కలగాలి. అది చూడలేకపోయినా ఎవరేమో అంటే అతను అన్నీ కూడా అది టుగెదర్ అనేవారు, కలిసి చూద్దామని. ఆ తర్వాత నువ్వు చెయ్యని ఎవరికి చెప్పరు. అందులో ఆ సత్యం కనిపిస్తే ఆ ఫాల్స్ ఎప్పుడైతే గ్రహించేమో సత్యం తెలిసిపోతుంది. అసత్యాన్ని తెలుసుకుంటే సత్యం తెలిసిపోతుంది. అమ్మా, అసత్యమేదో సత్యమేదో నా కళ్ళకు కట్టినట్టు మీరు చూపిస్తున్నారమ్మా. మీకు పాదాభివందనాలమ్మా. చాలా చాలా బాగుంది. అసలు జన్మ ధన్యమైపోయింది అనిపిస్తుందమ్మా ఇలాంటి గురువు గారు. అనురాధ గారు, ఈ గ్రూప్ లో అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నానంటే ఇది చాలా రాడికల్ థాట్. దీన్ని మీరు అందులో సృష్టించగలిగారు. ముఖ్యంగా నారాయణ గారు చాలా సంవత్సరాలే ఆ బాబా గారితో అంటే అంత గట్టిగా అంటే పట్టుకోవద్దని అంటున్నాయి. మొత్తం చేయడంతో పెట్టిన ఆయన ఈ థాట్ ఎంతో అద్భుతంగా చెప్పిన ఆయన ఈ సత్యం అని చెప్పారు కదా. మనం కేవలం భద్రత కోసం కంఫర్ట్ కోసమే పట్టుకుంటున్నాం అనే విషయం చెప్పగలిగారంటే ఇంకా నేను ఆనందపడ్డాను. చాలా బాగా చెప్పారు. బలవంతం చేయలేదు, సత్యం అనిపిస్తే ఆమోదిస్తారు. నిజమే అమ్మా, సత్యం అనిపిస్తేనే చెప్పగలుగుతాం, లేకపోతే మౌనంగా ఉండిపోతాము. కానీ నచ్చమైన అన్నాలు కళ్ళు మూసుకుంటాం. నిజమే. ఓకే, అందరికీ నమస్కారం. నమస్తే అమ్మా. మీ అందరూ అర్థం చేసి ఆమోదించడం నాకు ఆశ్చర్యంగా ఉంది. చాలా 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 సంవత్సరాల నుంచి అలవాటైనటువంటి విషయాలు చాలా కష్టం. అంటే మీరు అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారమ్మా. మేము ఆమోదించేట్టు అంటే మాకు బాగా అర్థమయ్యేట్టు, అంటే నాకు బాగా అర్థమయ్యేట్టు మీరు చెప్తున్నారమ్మా. అందుకే ఆమోదించగలుగుతున్నాను.
సరిగా మనసుకు హత్తుకునేట్టు నిజమే కదా అనిపించేట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏదైనా చాలా సంతోషం. అందరికీ నమస్కారం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నిజాలని పండు వలిసి నోట్లో పెట్టేస్తున్నారు డైరెక్ట్ గా. నిజాలని పండు వలిసి నోట్లో పెట్టినట్టు పెట్టేస్తున్నారు. ఇంకా మరి అర్థం కాక ఏమవుతుంది? బాగుంది. నోట్లో పెడితే తింటమే వాటిని. పచ్చి నిజాలన్నిటినీ బయట పెట్టేసి మనం అపోహలో భ్రమలో అవన్నింటినీ తొలగిస్తున్నారు ఒక్కొక్కటిగా. అందుకే నేను 7:30 వరకు చదవమన్నాను. ఎందుకంటే కాన్సెప్ట్ రేపొద్దున మళ్ళీ చదివేసరికి ఒక 10 నిమిషాలు మీ బుర్రలు స్థిరం అవ్వవు. దాంట్లో ఏంటంటే అని అనడానికి కారణం అది. చాలా బాగుంది, సంతోషం. ఈ భ్రమ, ఈ భద్రత అనే ఈ భ్రమ నుండి చాలా వరకు క్లియర్ చేశారు మైండ్.